హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ ఆల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డీకి సంబంధించి 101 షిఫ్ట్స్లో అడిగిన ఆర్గానిక్ కెమిస్ట్రీ అన్న యూనిట్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. సో లాస్ట్ టైం నేను పార్ట్ 1 మాట్లాడాను, ఈరోజు మనం పార్ట్ 2 మాట్లాడుకున్నాం. సో దీంట్లో కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా క్లియర్గా క్వశ్చన్ బై క్వశ్చన్ డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా? సో హార్డ్ నుంచి ఈజీ లెవెల్కి వెళ్తున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అందరూ కూడా వీడియోని లైక్ చేసి అండ్ షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. సో ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోనికి వెళ్దాం. దిస్ ఈజ్ పార్ట్ 2. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్, సైక్లోహెక్సేన్ ఈజ్ బెస్ట్ క్లాసిఫైడ్ యాజ్ విచ్ టైప్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్ అన్నాడు. సైక్లోహెక్సేన్ అనేది ఉత్తమంగా ఏ రకమైన కర్బన సమ్మేళనంగా వర్గీకరించవచ్చు అన్నాడు. ఓకేనా? ఇది బ్రాంచ్డ్ హైడ్రోకార్బనా? సామాన్యంగా బ్రాంచ్డ్ హైడ్రోకార్బన్ ఏమని పిలవాలి తెలుసా? ఎలిఫాటిక్ అని పిలవాలి. ఎలిఫాటిక్ హైడ్రోకార్బను, సైక్లిక్ హైడ్రోకార్బను. ఎలిఫాటిక్ అంటే ఇక్కడ మనకి ఓపెన్ లేదా బ్రాంచ్డ్ స్ట్రక్చర్స్ ఉంటాయి అన్నమాట ఎలిఫాటిక్లో. అది సైక్లిక్లో అనుకోండి మనకి రింగ్ స్ట్రక్చర్ ఫామ్ అయింది. ఓకేనా? సో బ్రాంచ్డ్ హైడ్రోకార్బన్ అన్నాడు, కాదు. బ్రాంచ్డ్ అయితే ఎలిఫాటిక్ అని ఆన్సర్ చేయాలి. ఏ సాచ్యురేటెడ్ ఎలిసైక్లిక్ కాంపౌండ్ కంపోజ్డ్ ఆఫ్ 6 కార్బన్ ఆటమ్స్ ఇన్ ఏ రింగ్ అన్నాడు. ఇది కరెక్ట్ అనమాట. సో ఈ రెండింటి మధ్య లింక్ ఉండేది కదా, ఆ లింక్ని మనం ఎలిసైక్లిక్ అనాలి. ఇక్కడ ఎలి, ఇక్కడ సైక్లిక్, కాబట్టి ఎలిసైక్లిక్ కూడా మనకి ఏ స్ట్రక్చర్లో ఉండిద్ది? రింగ్ స్ట్రక్చర్లోనే ఉండిద్ది అనమాట. కాబట్టి ఏ సాచ్యురేటెడ్ ఎలిసైక్లిక్ కాంపౌండ్ కంపోజ్డ్ ఆఫ్ 6 కార్బన్స్, ఇదిగోండి C6H12 ఇలా తీసుకోవాలన్నమాట. ఇక్కడ సి, ఇక్కడ సి, ఇక్కడ సి, ఇక్కడ సి, ఇక్కడ సి, ఇక్కడ సి, ఒకటి. ఓకేనా? ఇక్కడ H2 పెట్టుకోండి, ఇక్కడ H2 పెట్టుకోండి, ఇక్కడ H2, ఇక్కడ H2, ఇక్కడ H2, ఇక్కడ H2 అనమాట. 6 కార్బన్లు, 12 హైడ్రోజన్లు ఇలా రింగ్ స్ట్రక్చర్లో ఫామ్ అవుతాయి అనమాట. సో ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్ అన్నాడు. సరైన దాన్ని ఎంపిక చేయండి అన్నాడు. చూద్దాం. ఆల్కహాల్స్ రియాక్ట్ విత్ సోడియం టు ఎవాల్వ్ హైడ్రోజన్ అన్నాడు. ఆల్కహాల్ సోడియంతో జరిపి హైడ్రోజన్ గ్యాస్ని ఎవాల్వ్ రిలీజ్ చేసింది అన్నాడు. అంతే కదా? సో ఇట్ ఈస్ ద రైట్ స్టేట్మెంట్. ఎలాగా? ఆల్కహాల్ అంటే మనం ఇథనాల్ తీసుకుందాం. సో ఇథనాల్కి మనం సోడియం కలిపాం, అప్పుడు మనకి ఏం ఫామ్ అయింది? సోడియం ఇథాక్సైడ్ ఫామ్ అయింది ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ ఫామ్ అయింది. ఇదిగోండి హైడ్రోజన్ గ్యాస్ వచ్చిందా లేదా? ఉదాహరణకి C2H5OH ప్లస్ Na మనం కలిపామనుకో, అప్పుడు C2H5ONa, అది పక్కకు వెళ్తే పక్కన హైడ్రోజన్ గ్యాస్ ఉండిద్ది అనమాట. ఇలా మనకు రిలీజ్ అయింది సోడియం ఇథాక్సైడ్. కాబట్టి వాడు చెప్పిన స్టేట్మెంట్ రైటే. నో గ్యాస్ ఈజ్ ఇవాల్వ్డ్ వెన్ సోడియం రియాక్ట్స్ విత్ ఇథనాల్ అన్నాడు. తప్పు. గ్యాస్ వచ్చిద్ది అని స్టేట్మెంట్ ఏ కరెక్ట్ అయినప్పుడు రాదు అనే బి స్టేట్మెంట్ రాంగ్ అయిపోయింది. సో స్టేట్మెంట్ ఏ ఈజ్ కరెక్ట్ అండ్ బి ఈజ్ ఇన్కరెక్ట్. సో బి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? కమింగ్ టు డాష్ జనరలీ హ్యాజ్ లాంగ్ అన్స్టేబుల్ కార్బన్ చైన్స్ అన్నాడు. అన్స్టేబుల్ అనే పదం వస్తే సింపుల్గా చెప్పేయండి, అవి ఏమని చెప్పచ్చు? అవి అన్సాచురేటెడ్. అన్స్టేబుల్, అన్సాచురేటెడ్. అన్సాచురేటెడ్ అంటే మనకి ఏమొస్తాయి? వెజిటేబుల్ ఆయిల్స్ వస్తాయి. వెజిటేబుల్స్ ఆయిల్స్ ఆర్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. ఓకేనా? సో ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. మనకి గీ ఉందనుకోండి, నెయ్యి లేదా డెల్టా, ఇది సాచురేటెడ్ అనమాట. సాచురేటెడ్
అంటే సాలిడ్ ఫామ్లో ఉండిద్ది, అంటే సెమీ సాలిడ్ ఫామ్లో ఉండిద్ది. అన్సాచురేటెడ్ అంటే లిక్విడ్స్ ఫామ్లో ఉండిద్ది అనమాట. ఇక్కడ మీరు డిఫరెన్స్ తెలుసుకోండి, ఇవి చదువుతాను, చాలా చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకి వెజిటేబుల్ ఆయిల్స్, ఇంకోటి ఏమో ఘీ అనమాట. ఈ రెండింటికి డిఫరెన్స్ మనం చూస్తే ఫస్ట్ది ఇవి అన్సాచురేటెడ్, ఇవి సాచురేటెడ్, ఇవేమో అన్స్టేబుల్. ఇప్పుడు క్వశ్చన్ అదే అడిగింది, అన్స్టేబుల్ అన్నాడు, ఇదిగోండి. ఇవి స్టేబుల్గా ఉంటాయి, ఓకేనా. ఇవి లిక్విడ్ ఫామ్లో ఉంటాయి, ఇవి సాలిడ్, ఇవి ఆక్సిడైజ్ అవ్వగలవు, ఇవి మోర్ స్టేబుల్గా ఉంటాయి, ఆక్సిడైజ్ సామాన్యంగా అవ్వవు అనమాట. ఇప్పుడు చెప్పే పాయింట్ ఇంపార్టెంట్, ఇవి రియాక్టివ్. దీన్ని కూడా బాగా ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు. ఇది బాగా రియాక్టివ్, ఇది అన్రియాక్టివ్, అంత బాగా రియాక్ట్ ఉండదు. సో శాచురేటెడ్లో ఒక్కచోట మాత్రమే మనకి యూ వచ్చింది, దట్ ఈజ్ అన్రియాక్టివ్. కానీ దీంట్లో అన్ని చోట్ల యూఏ వస్తాయి, ఇక్కడ రియాక్టివ్ ఉండిద్ది. వెజిటేబుల్ ఆయిల్స్ ఆర్ గుడ్ రియాక్టివ్, గీస్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఆర్ అన్రియాక్టివ్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం ఆల్కేన్స్ని ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు, ఇవి అన్రియాక్టివ్, ఓకేనా. సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Coming to what is the primary role of functional group in a organic compound? కర్బన సమ్మేళనంలో ప్రమేయ సమూహం ప్రధాన పాత్ర ఏంటి అన్నాడు. ఏం చేస్తుంది ఆర్గానిక్ కాంపౌండ్లో ఈ ఫంక్షనల్ గ్రూప్ అనేది ఏం చేస్తుంది అన్నాడు. టు ఇంక్రీజ్ ద మాలిక్యులర్ మాస్, సమ్మేళనం యొక్క అణుద్రవ్యరాశిని పెంచుతుందా? కాదు. టు ప్రొవైడ్ ద క్యారెక్టరిస్టిక్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ది కాంపౌండ్, ఇది సమ్మేళనానికి నిర్దిష్ట రసాయన ధర్మాలని అందిస్తుంది. బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫంక్షనల్ గ్రూప్ ఏం చేస్తుందంటే ఫంక్షనల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్ని పలానా కాంపౌండ్కి ఆపాదిస్తుంది, అంతేగాని ఫిజికల్ స్టేట్ని డిటర్మైన్ చేయట్లేదు, కార్బన్ చైన్ని చేంజ్ చేయట్లేదు. సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇట్ చేంజెస్ ద క్యారెక్టరిస్టిక్స్ కెమికల్ ప్రాపర్టీస్, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్. ఇవి రకరకాల ఫంక్షనల్ గ్రూప్స్ ఉంటాయి. ఒక ఆల్కహాల్ అని మనం మాట్లాడుకున్నాగా, ఒక ఆల్డిహైడ్ అని, ఆల్కహాల్ ప్రాపర్టీస్ వేరు, ఆల్డిహైడ్ వేరు, ఎస్టర్ వేరు, కీటోన్ వేరు, ఈథర్ వేరు, అలా ప్రతి గ్రూప్కి ఒక ప్రాపర్టీ ఉంటుంది. అది ఫంక్షనల్ గ్రూప్ని బట్టే మనం డివైడ్ చేసాము, ఓకేనా. నెక్స్ట్, ఇథనాల్ ఈజ్ ఇమ్మిస్కబుల్ విత్ వాటర్ డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ విచ్ ఫంక్షనల్ గ్రూప్ అన్నాడు. ఓకే, మిస్కబుల్, ఇమ్మిస్కబుల్ కాదు, మిస్కబుల్. మిస్కబుల్ అంటే బాగా కలిసిపోవటం. ఏ ప్రమేయ సమూహం ఉండటం వల్ల ఇథనాల్ నీటిలో బాగా కరుగుతుంది, మిస్కబుల్ అన్నాడు. ఓకే, ఏముండటం వల్ల? ఇథనాల్ అంటే ఏంటి? ఈటీహెచ్ఏ ఎన్ఓఎల్, ఓఎల్ ఉంటే ఇది ఆల్కహాల్ గ్రూప్. ఆల్కహాల్ గ్రూప్ అంటే ఫార్ములా ఏముండిద్ది? C2H5OH ఉండిద్ది. OH ఉంటే మనం ఏమనాలి? హైడ్రాక్సిల్ గ్రూప్ అనాలి అని నేను లాస్ట్ మాట్లాడిన వీడియోలో కూడా చెప్పాను. సో డబుల్ బాండ్ కాదు, కార్బన్ చైన్ కాదు, కార్బాక్సిల్ గ్రూప్ కూడా కాదు, ఎగ్జాక్ట్లీ హైడ్రాక్సిల్ సమూహం. హైడ్రాక్సిల్ గ్రూప్ ఉండటం వల్ల దట్ మేక్స్ దట్ లిక్విడ్ మిస్కబుల్, అందుకే చక్కగా అది నీటిలో కరిగిపోతుంది, ఓకేనా. కమింగ్ టు ద నేచర్ ఆఫ్ ది బాండ్ ఫార్మ్డ్ ఇన్ ఎలిఫాటిక్ కార్బన్ కాంపౌండ్స్. ఎలిఫాటిక్ కార్బన్ కాంపౌండ్స్ అన్నాడు, దాంట్లో ఏం ఫామ్ అయింది? కార్బన్ కాంపౌండ్స్ అన్నాడు. అది పట్టుకోండి ఫస్ట్. హైడ్రోజనా కాదు, అయానికా కాదు, కోఆర్డినేటర్ కాదు. కార్బన్ కాంపౌండ్స్ అంటే కోవలెంట్ బాండ్ ఫామ్ అయింది. కోవలెంట్ బాండ్ అంటే నాన్ మెటల్కి మధ్య ఫామ్ అయ్యే బాండ్. సో ఇది కార్బను, ఇది కార్బను, ఇలా ఫామ్ అయితేనే కదా కార్బన్ కాంపౌండ్ ఫామ్ అవ్వాలి. కాబట్టి అయానిక్ అవ్వదు, కేవలం కోవలెంట్ మాత్రమే అయింది, ఓకేనా.
coming to which of the following is true about the homologous series? సజాతీయ శ్రేణి హోమోలాగస్ సిరీస్ గురించి ఏది నిజం అన్నాడు. ఆల్ ద మెంబర్స్ హ్యావ్ డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్ అన్నాడు. ఆల్ ద మెంబర్స్కి డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్ ఉండిద్దా? కాదు. హోమోలాగస్ సిరీస్లో అన్నిటికీ సేమ్ ఫంక్షనల్ గ్రూప్ ఉండిద్ది. డిఫరెంట్ అని అడిగాడు, తప్పయింది. ఆల్ ద మెంబర్స్ ఆఫ్ సేమ్ మాలిక్యులర్ వెయిట్ అన్నాడు, తప్పు. డిఫరెంట్ మాలిక్యులర్ వెయిట్ ఉండిద్ది. ప్రతి దాని వెయిట్ ఒకటి కాదు. ఈచ్ సక్సెసివ్ మెంబర్ డిఫర్స్ బై CH2 బై గ్రూప్ అన్నాడు, ఇది కరెక్ట్. ప్రతి దానికి మధ్య డిఫరెన్స్ ఎంత ఉండిద్ది? CH2 డిఫరెన్స్ ఉండిద్ది అనమాట. ఓకేనా? కాంపౌండ్ తీసుకుంటూ వెళ్తే CH2 డిఫరెన్స్ ఉండిద్ది. ఉదాహరణకి మనం ఈథేన్ తీసుకోండి, 2 2 4 ప్లస్ 2 6. ఓకేనా? ఇప్పుడు మనం ప్రోపేన్ తీసుకోండి, 3 3 6 ప్లస్ 2 8. అవునా? దీని డిఫరెన్స్ ఎంత? దీనికి C కలిపాను C, దీనికి 2 కలిపాను H2. చూసారా? అంటే ఇలా నువ్వు ఈథేను, ప్రోపేను, బ్యూటేను, పెంటేను, హెక్సేను, ఆక్టేను, హెప్టేన్లో తీసుకుంటూ వెళ్ళావు అనుకో, ప్రతి దానికి అంటే ఆల్కేన్స్ అనే ఫంక్షనల్ గ్రూప్ నువ్వు తీసుకుంటే ప్రతి దాని మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుంది? CH2 ఉంటుంది. దీని వెయిట్ వేరు, దీని వెయిట్ వేరు. ఓకేనా? సేమ్ ఫంక్షనల్ గ్రూప్స్, దట్ ఈజ్ ఆల్కేన్స్. ఇదిగో సేమ్, కానీ డిఫరెంట్ మాలిక్యులర్ వెయిట్ ఉండిద్ది. ఆల్ ద మెంబర్స్ ఆఫ్ సేమ్ బాయిలింగ్ పాయింట్ అన్నాడు, కాదు. ఒక్కొక్క దాని బాయిలింగ్ పాయింట్ మారుతూ ఉండిద్ది. ఓకేనా? CH2. దీని అటామిక్ వెయిట్ 14U అని కూడా మనం మాట్లాడుకున్నాం. U. కమింగ్ టు విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఈ సాచురేటెడ్ అన్నాడు. సాచురేటెడ్ అంటే సింగిల్ బాండ్ ఉంటుంది. అవును కదా? ప్రోపైన్ కాదు, ప్రోపీన్ కాదు, ప్రోపైను కాదు, ప్రోపీను కాదు. ఇప్పుడు మనం బ్రోమోప్రోపీను 2 బ్రోమోప్రోపీ, ఓకే. ప్రోపీన్ అని ఉందిగా, ఇది కూడా కాదు. మనకి సింగిల్ బాండ్ అంటే ఏముండాలి? ఆల్కేన్స్ ఉండాలి. సింపుల్, బ్రోమోప్రోపేన్, బ్రోమోప్రోపేన్, సింపుల్గా చెప్పేయచ్చు అనమాట. ప్రోపేన్ అంటే అర్థం ఏంటి? C3 3 6 ప్లస్ 2 C3H8 అంటే ప్రోపేన్. కానీ ఇక్కడ బ్రోమిన్ ఉంది కాబట్టి C3H7 ఒక హైడ్రోజన్ ప్లేస్లో బ్రోమిన్ ఉంటుంది అనమాట. ఎందుకంటే సబ్స్టిట్యూషన్ జరిగింది. బికాజ్ ఇక్కడ ఒక హాలోజన్ యాటమ్ హైడ్రోజన్ యాటమ్ని ఏం చేసింది? రీప్లేస్ చేసింది. వెరీ ఇంపార్టెంట్. హాలోజన్ యాటమ్ హైడ్రోజన్ యాటమ్ని రిప్లేస్ చేసింది. సో మన ఆన్సర్ ఏమవ్వాలి? బ్రోమోప్రోపేన్ అవ్వాలి. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. 2-methyl propane has the same molecular formula as that of which of the following? 2-methyl propane కింది వాటిలో దేనితో సమానమైన అణు ఫార్ములాని కలిగి ఉండిద్ది అన్నాడు. ఓకేనా? పెంటీనా? ఆన్సర్ పెంటీన్ అవ్వాలా? కాదు. పెంటేనా? పెంటేన్ అవడానికి అవకాశం ఉందా? కాదు. బ్యూటీనా? బ్యూటీన్ అయ్యే అవకాశం ఉందా? కాదు. ఆన్సర్ బ్యూటేన్. ఎలా సార్? చెబుతా చూడండి. బ్యూటేన్ అంటే అర్థం ఏంటి? ఫార్ములా C4H10, అవునా కాదా? ఇప్పుడు ప్రోపేన్ అంటే అర్థం ఏంటి? ఇదిగోండి, ఫార్ములా మనం ఏం తీసుకుందాం? ప్రోపేన్ అని తీసుకుందాం. ముందు ప్రోపేన్ రాద్దాం. మనకి ఇలా కార్బన్ రావాలి. నేను ఇప్పుడు రాసే స్ట్రక్చర్లో 4 కార్బన్లు 10 హైడ్రోజన్లు ఉండాలి, కానీ స్ట్రక్చర్ మార్చాలి. చూడండి, ఫస్ట్ ప్రోపేన్ రాస్తున్నా. ప్రోపేన్ అంటే ఏంటి? సింగిల్ కార్బన్సే కదా, 3 ఉంటాయి. దీనికి హైడ్రోజను, దీనికి హైడ్రోజను, దీనికి హైడ్రోజను. ఓకే. దీనికి హైడ్రోజను, దీనికి హైడ్రోజను, దీనికి హైడ్రోజను. ఓకే. దీనికి హైడ్రోజను. ఇప్పుడు జాగ్రత్తగా చూడు. ఇక్కడ నుంచి నేను ఇంకో కార్బన్ కిందకి లాగి ఇక్కడ 4 కార్బన్ పెడుతున్నాను. ఓకేనా? ఇక్కడ ఏం చేస్తున్నాను?
ఇటు 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 హెచ్ 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 అంటే మొత్తాన్ని కలిపి నేను ఏమనొచ్చు CH3 అనొచ్చు. CH3 ఉంటే నేను ఏమనాలి మిథైల్ అనాలి. ఏమనాలి మిథైల్. ఫార్ములాలో CH3 ఉంటే దాన్ని మిథైల్ గ్రూప్ అనాలి. కాబట్టి ఇది ఒకటో కార్బను రెండో కార్బన్ దగ్గర అనగా 2 మిథైల్ ఒకటి ఉంది అనగా మిథైల్. ఇది యాక్చువల్గా ఏ స్ట్రక్చరు ప్రోపేన్. సో 2 మిథైల్ ప్రోపైన్. కార్బన్ లెక్క 1 2 3 4 వచ్చినాయా. హైడ్రోజన్ లెక్క 3 2 5 5 2 7 7 3 10 చూసారా. అంటే దీంట్లో హైడ్రోజన్లు 10 ఉన్నాయి, దీంట్లోనూ హైడ్రోజన్లు 10 ఉన్నాయి, దీంట్లో కార్బన్ 4 ఉన్నాయి, దీంట్లోనూ కార్బన్ 4 ఉన్నాయి. అంటే బ్యూటేన్ ఒక ఐసోమర్ అన్నమాట. ఐసోమర్ అంటే ఫార్ములా సేమ్గా ఉండిద్ది, స్ట్రక్చర్ మారిద్ది. ఓకేనా. అలా మనం పెట్టుకొని చెక్ చేసుకోగలగాలన్నమాట. సింపుల్గా ఎన్సీఆర్టీలో ఉన్నవి డైరెక్ట్గా మిమ్మల్ని కొత్తగా ఏమీ అడగడు. ఆ ఎన్సీఆర్టీలో మీరు ఆల్రెడీ ఒకసారి చూసారనుకోండి, వాటికి బయట నుంచి ఏది అడగడు, గుర్తుపెట్టుకోండి. అక్కడ ఉన్న ఎగ్జాంపుల్స్ నేనేవాడు అడుగుతాడు, ఇవన్నీ వాడు ఫ్రేమ్ చేసినవి, కానీ ఇది మాత్రం ఎన్సీఆర్టీలో ఉన్నది. ఓకేనా. మనకు తెలియనప్పుడు ఏం చేస్తాం, ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలా అని మనం ఇంత పెద్ద క్వశ్చన్ అనుకుంటూ ఉంటాం. కాదు, ఇది వాడు ఇచ్చేస్తాడు, దీన్ని వాడు ఫ్రేమ్ చేస్తాడు. అది నువ్వు దీని ఒక్కజాను చదువుకుంటే చాలు, ఏది రాంగో తెలుసుకో లేకపోతే ఏది రైటో తెలుసుకో, సరిపోయిద్ది. ఓకేనా. మంచి క్వశ్చన్. 1227 వాట్ ఈస్ ఫార్మ్డ్ వెన్ ఇథనాల్ ఈజ్ ఆక్సిడైజ్డ్ యూజింగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఆల్కలీన్ KMnO4. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇథనాల్ C2H5OH ఆల్కలీన్ అది ఇథనాల్ అనేది ఆల్కలీన్ KMnO4తో మనం హీట్ చేసినప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుందని మాట్లాడుకున్నాం. ఇది ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చనే, గుర్తుందా. ఇథనోయిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది అనమాట. దీన్ని మనం ఏమని చెప్పచ్చు, ఆక్సిడేషన్ రియాక్షన్ అని చెప్పచ్చు. మనం ఇక్కడ ఆల్కలీనే కాదు, ఎసిడిక్ కూడా వాడచ్చు. ఎసిడిక్ K2Cr2O7 దీన్ని వాడచ్చు. సో ఇక్కడ మనకి ఇథనాల్ అనే ఆల్కహాల్ గ్రూప్ నుంచి మనం ఎసిడిక్ యాసిడ్ COOH దీన్ని తీసుకొచ్చామన్నమాట. కార్బాక్సిలిక్ గ్రూప్కి మార్చాం. వన్ గ్రూప్ టు అనదర్ గ్రూప్ మార్చాం. కాబట్టి ఎస్టోన్ కాదు, మీథేన్ ఇది కూడా కాదు. ఓకేనా. ఆన్సర్ ఏమవ్వాలి, ఇథనోయిక్ యాసిడ్ అవ్వాలి, నాట్ మెథనోయిక్ యాసిడ్. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది HCOOH, ఇది CH3COOH. కాబట్టి ఆన్సర్ ఇథనోయిక్ యాసిడ్. కన్ఫ్యూజ్లో మిథనోయిక్ పెట్టే అవకాశం ఉంది, చూసుకోండి. ఓకేనా. కమింగ్ టు saturated carbons are dash, then the unsaturated carbons are dash, then the saturated carbon compounds అన్నాడు. మోర్ సాచురేటెడ్గా ఉంటాయా, మోర్ యాక్టివ్గా ఉంటాయా. మనం ఏం మాట్లాడుకున్నాం ఇందాక, అన్సాచురేటెడ్ సాచురేటెడ్ ఈ రెండు మాట్లాడుకున్నప్పుడు మనము ఏవి ఎక్కువ రియాక్టివ్గా ఉంటాయని మాట్లాడుకున్నాం. అన్సాచురేటెడ్ ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ సాచురేటెడ్ బికాస్ ఎస్ వాల్యూ 21 యూ వాల్యూ 21 ఎస్ వాల్యూ 19. లెటర్స్లో చెబుతున్నా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి. అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఎప్పుడు కూడా మోర్ రియాక్టివ్ ఉంటాయి. ఓకేనా. వెన్ కంపేర్డ్ టు సాచురేటెడ్. సో బి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇది మనం 1220 క్వశ్చన్లో కూడా ఇదే చూసాం. మనం చూపిస్తా ఉండండి, చూడండి. 1220 ఇదిగో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాంగా అదే విషయం. ఇవి మోర్ రియాక్టివ్ కంపేర్డ్ టు వీటితో పోల్చుకుంటే, ఎందుకంటే ఇవి అన్రియాక్టివ్ కాబట్టి. ఓకేనా. సో బి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు దెన్ అది అయిపోయిందా. ఎస్. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్ వాట్ క్యారెక్టరిస్టిక్స్ బ్రాంచ్డ్ చైన్ స్ట్రక్చర్ అన్నాడు. కార్బన్ సమ్మేళన సందర్భంలో
శాఖాయుత శృంఖాలు నిర్మాణాన్ని, బ్రాంచ్డ్ చైన్ నిర్మాణాన్ని ఏది వర్ణిస్తుంది అన్నాడు. ఇది బ్రాంచ్డ్ చైన్ అని చెప్పడానికి ఒక పారామీటర్ సహాయపడుతుంది. ఏంటది అన్నాడు. బ్రాంచ్డ్ చైన్ ఫామ్ అవ్వాలంటే ఇలా కార్బన్లు ఉన్నాయి, అవునా? ఇక్కడ సైడ్ గ్రూప్స్ ఫామ్ అవ్వాలి. ఈ కార్బన్కి సైడ్ గ్రూప్స్ ఫామ్ అవ్వాలి. సైడ్ గ్రూప్స్ ఫామ్ అయింది అనుకోండి, అప్పుడే బ్రాంచ్ చైన్ అయింది, లేకపోతే స్ట్రైట్గా వెళ్ళిపోయింది అనమాట. కాబట్టి కార్బన్ ఆటమ్స్ ఆర్ బాండెడ్ టు 4 డిఫరెంట్ ఆటమ్స్ అన్నాడు. ఇది కారణం కాదు. కార్బన్ ఆటమ్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ కంటిన్యూస్ స్ట్రైట్ లైన్, ఇది కాదు. ఇదిగో ఇక్కడ ఉంది చూడండి. కార్బన్ ఆటమ్స్ ఆర్ అటాచ్డ్ టు ద మెయిన్ కార్బన్ చైన్ ఫార్మింగ్ సైడ్ గ్రూప్స్. ప్రధాన కార్బన్ శృంఖానికి కార్బన్ పరమాణువులు అనుసంధానించబడి పక్క సమూహాలుగా ఏర్పాటు చేస్తాయి. దానివల్ల బ్రాంచ్డ్ స్ట్రక్చర్ అనేది మనకి కనపడింది. ఆన్సర్ ఇస్ డి ఆప్షన్ అనమాట. ఓకేనా? కమింగ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్ట్రైట్ చైన్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్ అన్నాడు. ఇట్స్ ఎ రిపీటెడ్ క్వశ్చన్. స్ట్రైట్ చైన్ అంటే నేను చెప్పాను మీకు, ప్రోపీన్. ప్రోపీన్ ఆన్సర్ అయిద్దా? మనం పెట్టచ్చా? కాదు. బెంజిన్ అయిద్దా? రింగ్ కాదు. సైక్లోహెక్సేన్, సైక్లో ఉందంటే అది రింగ్ స్ట్రక్చర్. నిన్ను వాడు అడిగింది స్ట్రైట్ చైన్, సో ఆన్సర్ ఏమవ్వాలి? బ్యూటేన్. రిపీటెడ్ క్వశ్చన్ అనమాట ఇది, గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు 1231. విచ్ ప్రాపర్టీ ఎనేబుల్స్ కార్బన్ టు ఫార్మ్ లాంగ్ చైన్స్? ఒక కార్బన్ పొడవైన శృంఖాలను ఏర్పాటు చేయడానికి కార్బన్కి ఏ ధర్మం ఉంది అన్నాడు. పాలిమరైజేషనా? కాదు. టెట్రావాలెన్సీ, 4 బాండ్లు ఫామ్ చేసిద్దనా? కాదు. ఐసోమెరిజమా? కాదు. క్యాటినేషన్, క్యాటినేషన్ ప్రాపర్టీ అనమాట. ఆఫ్ కోర్స్ కార్బన్కి టెట్రావాలెన్సీ ఉంది, కానీ లాంగ్ చైన్ ఫామ్ చేయాలంటే క్యాటినేషన్ ప్రాపర్టీ ఉండాలన్నమాట. ఓకేనా? ఇగో ఇలా స్ట్రాంగ్గా బాండ్ ఫామ్ చేసుకుంటూ వెళ్ళగలగాలి. 4. ఓకేనా? కమింగ్ టు విచ్ స్టేట్మెంట్ డస్ నాట్ రిలేట్ టు ద డస్ నాట్ అన్నాడు. వెర్సటైల్ నేచర్ ఆఫ్ కార్బన్, కార్బన్ బహుముఖ స్వభావానికి సంబంధించినది ఏంటి అన్నాడు. ఇట్ కెన్ హ్యావ్ సింగిల్, డబుల్, ట్రిపుల్ బాండ్స్. 3 బాండ్స్ని ఫామ్ చేయగలదా? ఆ కెపాసిటీ దానికి ఉందా? ఎస్, ఉంది. ఇట్ ఈస్ టెట్రావాలెంట్, టెట్రావాలెంటా? ఎస్. ఇట్ హ్యాస్ క్యాటినేషన్, ఇందాకే మాట్లాడుకున్నాగా, ఉంది. ఇట్ కెన్ బాండ్ అయానికల్లీ అన్నాడు. అయానిక బంధాలను ఎక్కువగా ఏర్పాటు చేస్తుంది అన్నాడు. చేసిద్దా? కాదు. ఎక్కువగా ఫామ్ చేసేది కోవలెంట్ బాండ్స్ని. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, కోవలెంట్ బాండ్స్ని ఎక్కువగా ఫామ్ చేసింది. సింగిల్ బాండ్ ఉంటే ఆల్కైన్స్, డబుల్ బాండ్ ఉంటే ఆల్కీన్స్, ట్రిపుల్ బాండ్ ఉంటే ఆల్కైన్స్. ఇది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హైడ్రోకార్బన్స్ కంటైన్స్ బ్రాంచ్డ్ చైన్? బ్రాంచ్డ్ చైన్ అన్నాడు, జాగ్రత్తగా పెట్టాలి. ఇది ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చనే. ఇలాంటి క్వశ్చన్లు మీరు ఆన్సర్ చేయాలి తప్పు లేకుండా. బ్రాంచ్డ్ చైన్ అంటే ఫస్ట్ మనం ఏం చెప్పాం? ఈథీన్ కాదు, మీథేన్ కాదు, బ్యూటేన్ కాదు. ఎందుకంటే బ్యూటేన్ బ్రాంచ్డ్ చైనే, ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యిద్ది. కానీ బ్యూటేన్ కన్నా మంచి ఆప్షన్ ఉంది, ఇదిగోండి, ఐసోబ్యూటేన్. ఓకేనా? సామాన్యంగా బ్యూటేన్ దగ్గర నుంచే ఆల్కేన్స్లో మనకి ఏమైద్ది? బ్రాంచ్డ్ చైన్ స్టార్ట్ అయ్యిద్ది, జాగ్రత్తగా చూడండి. కానీ దాని తర్వాత నియో ఉంది, దాని తర్వాత ఐసో ఉంది. ఐసో నియో అనేది ఏంటి? ఐసోమర్స్. అవి ఎక్కువ బ్రాంచ్ చైన్లు కలిగి ఉంటాయి. కాబట్టి బ్యూటేన్ కన్నా బెటర్ ఆప్షన్ ఐసోబ్యూటేన్. ఒకవేళ ఐసోబ్యూటేన్ లేదనుకో, దెన్ యూ నీడ్ టు ఆన్సర్ బ్యూటేన్. కానీ ఐసోబ్యూటేన్ ఉంది కదా, అందువల్ల నువ్వేం చెప్పాలి? ఐసోబ్యూటేన్నే ఆన్సర్గా పరిగణించాలి. ఓకేనా? ఇక్కడ క్లారిటీ ఇస్తాను చూడండి జాగ్రత్తగా. ఐసో, ఈ పదం మీకు ముందు రోజుల్లో చాలా చోట్ల వస్తూ ఉండిద్ది. ఐసో అంటే ఏంటో కాదు, ఏ మిథైల్ బ్రాంచ్, ఒక మిథైల్ గ్రూపు. ఓకేనా? సెకండ్ లాస్ట్ కార్బన్కి లింక్ అయి ఉండాలి. సెకండ్ లాస్ట్ కార్బన్ చైన్లో ఇటు నుంచి అటైనా అటు నుంచి ఇటైనా సెకండ్ లాస్ట్ కార్బన్కి ఒక మిథైల్ గ్రూప్ ఉందనుకో, దాన్ని ఐసో అనాలి. నెక్స్ట్ నియో గ్రూపు.
ఓకేనా. ఇక్కడ ఏముంటాయి అంటే 2 మిథైల్ గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. 2 మిథైల్ గ్రూప్స్ ఉంటాయి. ఇది సెకండ్ లాస్ట్ కార్బన్కైనా ఉండొచ్చు, లేదా క్వాటర్నరీ కార్బన్ అనమాట. అంటే 4వ కార్బన్కైనా లేదా సెకండ్ కార్బన్కైనా ఉండొచ్చు. అలా 2 మిథైల్ గ్రూప్స్ ఉంటేనేమో ఆ స్ట్రక్చర్ని మనం నియో అనాలి. కాబట్టి పెంటేన్ అని తీసుకున్నాం అనుకోండి, ఐసోపెంటేన్ ఉండిద్ది, నియోపెంటేన్ ఉండిద్ది. ఐసోపెంటేన్ అంటే ఒక మిథైల్ గ్రూప్ని సెకండ్ కార్బన్కి లింక్ చేయాలి. నియోపెంటేన్ అంటే 2 మిథైల్ గ్రూప్ని సెకండ్ కార్బన్కి కానీ క్వాటర్నరీ కార్బన్ కానీ లింక్ చేయాలి. అవి డిఫరెన్స్లు అనమాట. ఓకేనా. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ 1234. చూడండి. వాట్ యూనిక్ ప్రాపర్టీ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ enables them to form long and stable chains with other carbon atoms అన్నాడు. కార్బన్ పరమాణువులు ఇతర కార్బన్ పరమాణువులతో కలిసి పొడవైన స్థిరమైన గొలుసును ఏర్పాటు చేయాలంటే ఏ ప్రాపర్టీ ఉండాలి అన్నాడు. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, లాంగ్ చైన్స్ని ఫామ్ చేయాలి అంటే క్యాటినేషన్ అనే ప్రాపర్టీ ఉండాలి. ఓకేనా. సో ఆన్సర్ ఏమవ్వాలి? సో ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, క్యాటినేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. దాన్నే శృంఖలత్వం అంటారు తెలుగులో. ఓకేనా. మరి టెట్రావాలెన్సీ అంటే ఒక కార్బన్ ఆటమ్ 4 అదర్ కోవలెంట్ బాండ్స్ని ఫామ్ చేయగలదు అని అర్థం అన్నమాట. అల్లోట్రోపీ అంటే రూపాంతరం. ఒక కార్బన్ వేరు వేరు రూపాంతరాల్లో కూడా మనకి అవైలబుల్గా ఉండిద్ది అని అర్థం. తర్వాత ఐసోమెరిజం అంటే సేమ్ కెమికల్ ఫార్ములా ఉండి డిఫరెంట్ స్ట్రక్చరల్ ఫార్ములా ఉంటే దాన్ని ఐసోమెరిజం అంటారు. ఈ 4 పదాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటిని ఎగ్జామ్స్లో బాగా అడుగుతూ ఉంటాడు. ఇంపార్టెంట్ టర్మ్స్. వీటి డెఫినేషన్స్ని నేను క్లియర్గా సింపుల్ లాంగ్వేజ్లో మీకు చెప్పాను. ఓకేనా. సో డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఫంక్షనల్ గ్రూప్ ప్రజెంట్ ఇన్ ఆల్డిహైడ్లో ఉండే ఫంక్షనల్ గ్రూప్ ఏది అన్నాడు. సో సిఓనా? కాదు, సిహెచ్ఓ. ద ఆన్సర్ ఈజ్ సిహెచ్ఓ. మనకి సిహెచ్ఓ అనేది ఆల్డిహైడ్లో ఉండిద్ది. ఆల్డిహైడ్ అనేది ఒక రకమైన ఫంక్షనల్ గ్రూప్. దీని జనరల్ ఫార్ములా ఏంటంటే సిహెచ్ఓ, జనరల్ ఫార్ములే. ఒకవేళ దీని స్ట్రక్చర్ చూపించాలనుకోండి, సి డబుల్ బాండ్ ఓ హెచ్ఆర్ మనం ఇలా చూపించాలి. సో ఇది సి డబుల్ బాండ్ ఓ హెచ్. ఇక్కడ కంటిన్యూస్గా లాంగ్ చైన్ కార్బన్ చైన్ మనం రాసేసుకుంటాం అనమాట. మీకు ఎక్కడ ఆర్ కనపడినా సరే కంటిన్యూస్ కార్బన్ చైన్ అండ్ రిప్రజెంటేషన్ కోసమే. ఆర్ అనేది ఫార్ములాల భాగం కాదు, ఇది మాత్రమే భాగం. ఓకేనా. దాన్ని సింపుల్గా సిహెచ్ఓ అన్నాడు. సిఓ ఎక్కడ ఉండదు. సిఓహెచ్ అంటే కార్బాక్సిలిక్, ఓహెచ్ అంటే హైడ్రాక్సిల్ గ్రూప్. ఇది మనకు ఆల్కహాల్లో కనపడింది. ఆల్డిహైడ్ని ఎప్పుడైనా మనం రాసినప్పుడు లాస్ట్లో ఏఎల్తో చూపించాలి. సఫిక్స్ అంటారు. ఒక పదాన్ని మనం ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్లో రాసినప్పుడు సఫిక్స్ ఏముండిద్ది? లాస్ట్లో ఏఎల్ ఉండిద్ది. లాస్ట్లో ఓఎల్ ఉంటేనేమో ఆల్కహాల్, ఏఎల్ ఉంటేనేమో ఆల్డిహైడ్. గుర్తుపెట్టుకోండి. సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. వాట్ హ్యాపెన్స్ డ్యూరింగ్ ద ఆక్సిడేషన్ ఆఫ్ ఇథనాల్ అన్నాడు. ఇథనాల్ ఆక్సిడేషన్ జరిగినప్పుడు ఏం ఫామ్ అయింది అన్నాడు. మనకు తెలుసు C2H5OH ఇథనాల్. దీన్ని మనం ఆక్సిడైజ్ చేసాం. ఆక్సిడైజ్ మనం ఏ సమక్షంలో చేసాం? KMnO4 ఆల్కలైన్ కానీ K2Cr2O7 ఎసిడిక్ కానీ తీసుకున్నప్పుడు మనం ఆక్సిడేషన్ జరిపినప్పుడు మనకి ఏం ఫామ్ అయింది? ఇథనోయిక్ యాసిడ్ ఫామ్ అయింది. ఓకేనా. సో ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఈథీనా? కాదు. ఎస్టర్ ఫామ్ అయిద్దా? కాదు. మీథేన్ ఫామ్ అయిద్దా? కాదు. ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఇథనోయిక్ యాసిడ్, ఇథనోయిక్ ఆమ్లంగా అది మారుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆక్సిడేషన్ రియాక్షన్, ఆక్సిడేషన్ ఆఫ్ ఇథనాల్ అని మనం దీన్ని చదవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. కమింగ్ టు
నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిస్క్రైబ్స్ ద వెర్సటైల్ నేచర్ ఆఫ్ కార్బన్? కార్బన్ యొక్క బహుముఖ స్వభావాన్ని వివరించండి అన్నాడు. 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, మనం చూద్దాం. ఫస్ట్, ద ఎబిలిటీ టు ఫార్మ్ బాండ్స్ విత్ అదర్ కార్బన్ ఆటమ్స్ గివింగ్ రైస్ టు లార్జ్ మాలిక్యూల్స్ అన్నాడు. కరెక్టే. ఇతర కార్బన్ పరమాణువులతో బంధాలను ఏర్పరిచి పెద్ద అణువులని ఏర్పరిచే సామర్థ్యం దానికి ఉంది అన్నాడు. దేనికి? కార్బన్కి. రైటే. ద ఎబిలిటీ టు ఫార్మ్ డబుల్ బాండ్స్ విత్ అదర్ కార్బన్ ఆటమ్స్, కార్బన్ డబుల్ బాండ్స్ని ఫామ్ చేయగలదు. కరెక్టే. ద ఎబిలిటీ టు ఫార్మ్ బాండ్స్ విత్ అదర్ ఆటమ్స్ లైక్ ఆక్సిజన్, నైట్రోజన్, సల్ఫర్ అండ్ హైడ్రోజన్, వీటితో కూడా బాండ్స్ని ఫామ్ చేయగలదు. సో 3 రైటే. సో ఏబిసి 3 రైటే కాబట్టి బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది డబుల్ బాండ్స్ని ఫామ్ చేయగలదు, ఇది ట్రిపుల్ బాండ్స్ని ఫామ్ చేయగలదు, ఇది ఆక్సిజన్ను, నైట్రోజన్ను, సల్ఫరు, హైడ్రోజన్ లాంటి వేరే ఆటమ్స్తో బాండ్ ఫామ్ చేయగలదు, లాంగ్ చైన్లో బాండ్ ఫామ్ చేయగలదు. ఈ 3 చెప్పాడు కాబట్టి బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా? కమింగ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆల్కహాల్స్ ఈజ్ కామన్లీ యూజ్డ్ యాజ్ ఏ ఫ్యూయల్ ఎడిటివ్ అన్నాడు. ఫ్యూయల్ ఎడిటివ్ ఇంధన సంకలితంగా దేన్ని ఉపయోగిస్తారన్నాడు. ప్రొపనాలా? కాదు. మిథనాల్? కాదు. ఇథనాల్. ఇథనాల్ ఇస్ ద ఆన్సర్ అనమాట. ఎందుకు ఇథనాలు? సామాన్యంగా ఇథనాల్ని ఒక ఆక్సిజనేట్గా వాడచ్చు. ఒక ఫ్యూయల్ ఎడిటివ్ అన్నా లేదా ఒక ఆక్సిజనేట్ అని పిలిచిన ఒకటి అన్నమాట. ఏంటి దీని అర్థం? సామాన్యంగా మన బండిలో ఫ్యూయల్ ఉండిద్ది. ఈ ఫ్యూయల్ కంప్లీట్ కంబషన్ జరగదన్నమాట. కంప్లీట్ కంబషన్ జరగదు. కాబట్టి ఈ ఫ్యూయల్కి మనం ఇథనాల్ కలిపామనుకోండి, అప్పుడు కంప్లీట్ కంబషన్ జరిగిద్ది. ఇలా కంప్లీట్ కంబషన్ జరగడం వల్ల మనకి ఉద్గారాలు చాలా తక్కువ విడుదలవుతాయి అన్నమాట. అంటే పొల్యూటెంట్స్. మనం పొల్యూటెంట్స్ని బాగా తగ్గించాలి అనుకోండి, మనం ఫ్యూయల్కి ఇథనాల్ని కలపాలి. అందుకే ఇప్పుడు E20 పెట్రోల్ వస్తుంది. ఏప్రిల్ 1 నుంచి దాన్ని అమల్లోనికి తీసుకొచ్చారని న్యూస్లో కూడా వచ్చింది. సో ఇక్కడ 80% మనకు ఫ్యూయల్ ఉంటే 20% ఇథనాల్ ఉండిద్ది. ఓకేనా? ఇలా వాడటం వల్ల అది ఒక ఫ్యూయల్ ఎడిటివ్గా పనిచేసి మంచి ఆక్సిజన్ని ఆ ఫ్యూయల్కి అందజేసి కంప్లీట్ కంబషన్ జరిగేలా చూసి మంచిగా ఉద్గారాలు తక్కువ విడుదలయ్యేలాగా చేస్తుంది అనమాట. అందువల్ల దీన్ని వాడాలి అని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంది. కానీ ఇది 2023 నుంచి వచ్చిన బండ్లకి చాలా మంచిది. 2023 అంతకుముందున్న బండ్లకి కాస్త ఆ పెట్రోలు, ఆ ఇంజిన్స్ కాస్త దెబ్బతినే అవకాశం ఉంది. అక్కడ పైపులు సెట్టింగ్ అవన్నీ మార్చుకోవాలి. ఓకేనా? ఇదన్నమాట విషయం. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్స్ ఈజ్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్? సాచురేటెడ్ అనగానే ఎస్ ఫర్ సింగిల్ బాండ్. సింగిల్ బాండ్ అంటే మనకి ఆల్కేన్ ఉండాలి, అవునా కదా? కాబట్టి ప్రోపీన్ కాదు, బెంజీన్ కాదు, ప్రోపైన్ కాదు. సో ఆన్సర్ ఏంటి? సైక్లోహెక్సేన్. ఇదిగోండి ANE ఉంది. ఆల్కేన్ అంటే ANE. సైక్లో అంటే ఏం లేదు, రింగ్ స్ట్రక్చర్ అని చెప్పడానికి అంతే. కానీ ఇక్కడ సింగిల్ బాండ్ అనే విషయమే కావాలి కాబట్టి ANE ఇస్ ద ఆన్సర్. ఓకేనా? బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్మెంట్ బెస్ట్ డిస్క్రైబ్స్ హోమోలాగస్ సిరీస్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్? సజాతీయ శ్రేణి. దీని మీద క్వశ్చన్ వస్తూనే ఉంది. హోమోలాగస్ సిరీస్ మీద సజాతీయ శ్రేణి ఏ ప్రకటన ఉత్తమంగా వివరిస్తుంది అని అడిగాడు. చూద్దాం. ఒకే విధమైన రసాయన ధర్మాలు మరియు వరుస సభ్యుల మధ్య CH2 యూనిట్ వ్యత్యాసం కలిగిన సమ్మేళన శ్రేణి అన్నాడు. ఇదే కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకేనా? ఇక్కడ విషయం ఏంటంటే సేమ్ జనరల్ ఫార్ములా, సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్ మధ్య కన్సిక్యూటివ్ మెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉండిద్ది? CH2 ఉండిద్ది. ఉదాహరణకి చూసుకుందాం మనం ఆల్కేన్స్. ఆల్కేన్కి CnH2n+2. ఇది అన్నిటికీ సేమ్ జనరల్ ఫార్ములా. ఓకే. సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. దీంట్లో ప్రోపేను, బ్యూటేను, ఈథేను అన్నిటికీ సేమ్గా ఉండవు, సిమిలర్గా ఉంటాయి. సో దగ్గరగా
ఒకే రకమైన కెమికల్ ప్రాపర్టీస్ని కలిగి ఉండిద్ది. ప్రతిదాని డిఫరెన్స్ ఎంత? CH2 ఉండిద్ది. ఈ మొత్తాన్ని మనం ఏమని పిలవాలి? హోమోలాగస్ సిరీస్ అని పిలవాలి. ఓకేనా? సజాతీయ శ్రేణి అని పిలవాలి. ఇప్పుడు మిగతా ఎందుకు కాదో చూద్దాం. దట్ ఆల్ హ్యావ్ బ్రాంచ్డ్ చైన్స్ అన్నాడు. కాదు, అన్నిటికీ బ్రాంచ్డ్ చైన్స్ ఉంటాయని మనం చెప్పకూడదు. విత్ డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్ అన్నాడు. తప్పు, సేమ్ ఫంక్షనల్ గ్రూప్ అనమాట. ఆల్కెన్స్ అంటే ఆల్కెన్సే, ఆల్కిన్స్ అంటే ఆల్కిన్సే, కాబట్టి సేమ్ ఉండాలి. ఏ సిరీస్ ఆఫ్ ఎలిమెంట్స్ విత్ సిమిలర్ ఫిజికల్ ప్రాపర్టీస్ అన్నారు. సిమిలర్ ఫిజికల్ కాదు, ఫిజికల్ ప్రాపర్టీస్ కాదు, కెమికల్ ప్రాపర్టీస్. ఇదిగోండి, ఇక్కడ ఫిజికల్ అన్నాడు, ఇక్కడ కెమికల్ అన్నాడు. ఇది రాంగ్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఒక పదం తెలిస్తే చాలు, మనం పట్టుకోవచ్చు. ఓకేనమ్మా. కమింగ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ అన్ ఆర్గానిక్ కాంపౌండ్. ఆర్గానిక్ కాంపౌండ్ కానిదేంటి? కర్బన సమ్మేళనం కానిదేంటి అన్నాడు. కర్బన సమ్మేళనం అంటే కార్బన్ ఉండాలి, హైడ్రోజన్, ఈ రెండు ఉండాలి. ఒట్టి కార్బన్ ఉంటే సరిపోదు, ఒట్టి హైడ్రోజన్ ఉంటే సరిపోదు, రెండు ఉండాలి. అందుకే మనం దాన్ని హైడ్రోకార్బన్ అని చదివాం. కార్బను హైడ్రోజన్ రెండు ఉంది, ఇది కాదు. కార్బన్ హైడ్రోజన్ రెండు ఉంది, ఇది కాదు. కార్బన్ హైడ్రోజన్ రెండు ఉంది, ఇది కాదు. సో ఆన్సర్ ఏమవ్వాలి? సోడియం కార్బోనేట్. ఇక్కడ కార్బన్ మాత్రమే ఉంది, నాట్ హైడ్రోజన్ లేదు, కాబట్టి ఇదే ఆర్గానిక్ కాంపౌండ్ కాదు. ఓకేనమ్మా. కమింగ్ టు 1242. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బిలాంగ్స్ టు ద ఆల్కైన్ గ్రూప్ అన్నాడు. ఆల్కైన్ గ్రూప్ అన్నాడు. ఆల్కైన్ అంటే CnH2n-2. ఫార్ములా పెట్టి చెక్ చేద్దాం. C3, 3 రోజులు 6, 6లోంచి 2 తీస్తే 4, ఇది కాదు. ఇది చూద్దాం. C3, 6లోంచి 3 రోజులు 6, 6లోంచి 2 తీస్తే 4. ఎస్, ఇదే కరెక్ట్. ఓకేనా? ఇది కాదు, ఇది కాదు. కరెక్ట్గా ఈ ఫార్ములాని అప్లికబుల్గా ఉండేది ఏంటో అది మనం పెట్టేయాలి. ఆల్కైన్ అంటే ఇదన్నమాట ఫార్ములా, ట్రిపుల్ బాండ్. ఓకేనా? కమింగ్ టు ఈచ్ సక్సీడింగ్ మెంబర్ ఆఫ్ హోమోలాగస్ సిరీస్ ఆఫ్ ఆల్కేన్ డిఫర్స్ ఫ్రమ్ ద ప్రీవియస్ వన్ బై ఎ యూనిట్ కన్సిస్ట్ ఆఫ్ అన్నాడు. మళ్ళా అదే అడిగాడు. సజాతీయ శ్రేణి అంటే మనం ఏమనుకున్నాం? హోమోలాగస్ సిరీస్. హోమోలాగస్ సిరీస్లో పైదానికి కిందానికి మధ్య డిఫరెన్స్ ఎంత? CH2 అంటే ఒక కార్బన్ ఆటము, 2 హైడ్రోజన్ ఆటం. చూద్దాం. 2 కార్బన్ అన్నాడు, తప్పు. 3 హైడ్రోజన్ అన్నాడు, తప్పు. 3 హైడ్రోజన్ అన్నాడు, తప్పు. ఇదిగోండి, ఇది కరెక్ట్ ఆన్సర్. ఒక కార్బను, 2 హైడ్రోజన్లు, అది రేషియో అనమాట. అలా ఉంటే కరెక్ట్గా యూనిట్ మాస్తో సరైన డిఫరెన్స్తో ఉంది అని మనం కన్ఫర్మేషన్ చేయొచ్చు. నెక్స్ట్, విచ్ స్ట్రక్చరల్ ఫీచర్స్ కాంట్రిబ్యూట్స్ ద హై రియాక్టివ్ ఆఫ్ అన్సాచురేటెడ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అన్నాడు. ఓకేనా? సామాన్యంగా మనం మాట్లాడుకున్నాం లాస్ట్ వీడియోలో. అన్సాచురేటెడ్, సాచురేటెడ్, ఇవి మోస్ట్లీ రియాక్టివ్, ఇవి లెస్ రియాక్టివ్. ఇవి ఎందుకు? లాస్ట్ అడిగిన క్వశ్చన్ అది. ఇవి మోస్ట్ రియాక్టివ్, ఇవి లెస్ రియాక్టివ్. ఓకే, అది నన్ను మాట్లాడుకున్నాం. ఇప్పుడు కాస్త ముందుకెళ్ళాడు. ఇది ఎందుకు మోస్ట్ రియాక్టివ్ అని అడిగాడు. ఇది మోస్ట్ రియాక్టివ్ అని చెప్పడానికి దోహదపడే నిర్మాణాత్మక లక్షణం ఏంటి అన్నాడు. సామాన్యంగా అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్లో డబుల్ అండ్ త్రిబుల్ బాండ్స్ ఉంటాయి. ఇవి ఉండటం వల్ల ఇవి మోస్ట్ రియాక్టివ్. ఇప్పుడు చూడండి, ప్రజెన్స్ ఆఫ్ హాలోజన్ ఆటమ్స్ అన్నాడు. కాదు. ఇన్కంప్లీట్ ఫార్మేషన్ ఆఫ్ ది కార్బన్. కాదు. యాబ్సెన్స్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్. కాదు. ఇదిగోండి, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ డబుల్ అండ్ త్రిబుల్ బాండ్ బిట్వీన్ ద కార్బన్ ఆటమ్స్. కార్బన్ ఆటమ్స్ మధ్య ద్విబంధాలు, త్రిబంధాలు ఉండటం వల్ల అన్సాచురేటెడ్ అనేవి మోస్ట్లీ రియాక్టివ్గా ఉంటాయి. అదేంటి? అవి ఉండటం వల్ల ఎందుకు ప్రయోజనం అంటే, సామాన్యంగా పై బాండ్స్, సిగ్మా బాండ్స్ ఉంటాయి. డబుల్ బాండ్స్, త్రిబుల్ బాండ్స్ అని చదువుకుంటాం కదా. ఈ పై బాండ్స్ ఏం చేస్తాయి అంటే కెమికల్ రియాక్షన్ జరపడానికి చాలా అనువుగా ఉండిద్ది అనమాట. పై బాండ్స్ అనేవి చాలా ఈజీగా బ్రేక్ అయిపోతాయి. అత్త ఏం ఏం పెట్టావు? తెగ దగ్గు వస్తుంది.
పై బాండ్స్ అనేవి ఈజీగా బ్రేక్ అవుతాయి. అందువల్ల అవి కెమికల్ రియాక్షన్స్ జరపడానికి చాలా బాగా వెళ్ళిపోతూ ఉండిద్ది. సిగ్మా బాండ్స్ సిగ్మా బాండ్స్ అనేది ఏంటి ముఖ్యంగా అంటే, సిగ్మా బాండ్స్ అనేవి హైడ్రోజను, బ్రోమిన్, క్లోరిన్ ఇలా వేరే రకాల యాటమ్స్తో చర్య జరపడానికి ఈ పై బాండ్స్ ఉపయోగపడతాయి. కాబట్టి ఈ రెండు బాండ్స్ డబుల్ అండ్ ట్రిపుల్ బాండ్స్లో ఉంటాయి కాబట్టి ఇవి మోస్ట్ రియాక్టివ్, అందరితోనూ చర్య జరుపుతున్నాయి, చక్కగా కెమికల్ రియాక్షన్స్ని ఫామ్ చేయగలుగుతున్నాయి. అది కారణం అనమాట. వెన్ కంపేర్ టు ఈ రెండు బాండ్స్తో చూసుకుంటే సిగ్మా బాండ్కి స్ట్రాంగ్ ఎక్కువ వెన్ కంపేర్ టు పై బాండ్స్. అందుకే ఇవి ఈజీగా బ్రేక్ అవుతాయి, ఇవి ఈజీగా బ్రేక్ అవ్వవు. ఓకేనా? కాబట్టి ఎందుకో కారణం చెప్పాను, కాస్త లోపలికి వెళ్ళి దాని కారణం కూడా మాట్లాడాను. వెన్ ఇట్ ఈజ్ ఎసెన్షియల్ కంపల్సరీగా నేను మాట్లాడతాను. ఓకేనా? సో కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ప్రాపర్టీ ఆఫ్ ఏ కార్బన్ atom enables one carbon atom to form bonds with other carbon atoms అన్నాడు. ఒక కార్బన్ పరమాణువు ఇతర కార్బన్ పరమాణువుతో బంధాలను ఏర్పరచాలి అంటే ఏ ప్రాపర్టీ ఉండాలి అన్నాడు. సో ఇదిగోండి క్యాటినేషన్ అనే ప్రాపర్టీ ఉండాలి. అప్పుడు ఒక కార్బన్ ఇంకో కార్బన్తో ఏమవుతుండిద్ది, బాండ్స్ని ఫామ్ చేసుకుంటూ వెళ్తూ ఉండిద్ది. ఓకేనా? సో వ్యాలెన్సీ అంటే పాలిమరైజేషన్, ఐసోమరైజేషన్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను. ఇట్స్ ఎ రిపీటెడ్ క్వశ్చన్. Coming to next question. The covalent bonding behavior of the carbon compounds corresponds to which of the following characteristics of the compounds అన్నాడు. కర్బన సమ్మేళనాల సమయోజనీయ బంధాలు ప్రవర్తన ఆ సమ్మేళనాల యొక్క క్రింది ఏ లక్షణాలకు అనుగుణంగా ఉండిద్ది అన్నాడు. అంటే కార్బన్కి మధ్య ఉండే బాండింగ్ ఏంటి? కోవలెంట్ బాండింగ్, సమయోజనీయ బంధం. దాని యొక్క లక్షణాలు ఎలాంటి అన్నాడు. లో బాయిలింగ్ పాయింట్ మాత్రమేనా? కాదు. లో మెల్టింగ్ పాయింటా? కాదు. హై కండక్టెన్సా? కాదు. రెండు ఉంటాయి, లో మెల్టింగ్ పాయింట్, లో బాయిలింగ్ పాయింట్. ఓకేనా? సో బోత్ లో మెల్టింగ్ పాయింట్ అండ్ లో బాయిలింగ్ పాయింట్. ఒకవేళ మనం దీన్ని ఆపోజిట్గా తీసుకున్నాం అనుకోండి, అయానిక్ బాండింగ్. అయానిక్ బాండింగ్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే బోత్ హై మెల్టింగ్ పాయింట్ అండ్ హై బాయిలింగ్ పాయింట్ ఉండిద్ది. ఎందుకు? కోవలెంట్ బాండింగ్ అంటేనేమో షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకుంటూ బాండ్ ఫామ్ చేస్తాయి. కానీ ఇక్కడ కంప్లీట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, అందుకే ఇది స్ట్రాంగ్గా ఉండిద్ది. దాంతో పోల్చుకుంటే కోవలెంట్ బాండ్ వీక్గా ఉండిద్ది. అందుకే లో మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ ఉంటాయి. సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. కమింగ్ టు అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అన్నాడు. అన్సాచురేటెడ్ అంటే డబుల్ బాండ్ కానీ లేదా ట్రిపుల్ బాండ్ కానీ ఉండాలి. ఓకే. అసంతృప్త హైడ్రోకార్బన్లు దేన్ని ఉత్పత్తి చేస్తాయి అన్నాడు. ఓకే. క్లీన్ బ్లూ ఫ్లేమ్సా? కాదు. బ్లూ ఫ్లేమ్ వచ్చే దేంట్లో? సాచురేటెడ్లో. సో ఇదిగోండి, ఇది ఆన్సర్. ఎల్లో ఫ్లేమ్ విత్ బ్లాక్ స్మోక్, నల్లటి పొగతో కూడిన పసుపు మంట మనకి దేంట్లో వచ్చింది అంటే అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్తో వచ్చింది అనమాట. సో ఇది కాదు, ఇది కాదు. నో ఫ్లేమ్ అనేది రాంగ్, వైట్ ఫ్లేమ్ అనేది కూడా రాంగ్. ఓకేనా? సాచురేటెడ్ అంటే బ్లూ ఫ్లేమ్, అన్సాచురేటెడ్ అంటే ఎల్లో ఫ్లేమ్, గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రొడక్ట్స్ ఈజ్ ఫార్మ్డ్ కంప్లీట్ కంబషన్ ఆఫ్ హైడ్రోకార్బన్స్? హైడ్రోకార్బన్స్ని మనం కంప్లీట్గా దహనం చెందిస్తే ఏం ఏర్పడతాయి అన్నాడు. మీథేన్ అండ్ హైడ్రోజనా? కాదు. మీథేన్ అండ్ ఆక్సిజనా? కాదు. సిఓనా? కాదు. ఆన్సర్ ఏమవ్వాలి? CO2 అండ్ వాటర్. ఓకేనా? సో కంప్లీట్ కంబషన్ జరిగితే మనకి CO2 ఫామ్ అయింది. ఇన్కంప్లీట్ కంబషన్ జరిగితే మనకి కార్బన్ మోనాక్సైడ్ ఫామ్ అయింది. కాబట్టి సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనం హై లెవెల్ నుంచి లో లెవెల్కి వెళ్తున్నాం కాబట్టి క్వశ్చన్స్ కాస్త ఈజీగా అనిపిస్తున్నాయి. అందుకే ఫస్ట్ పార్ట్లో కాస్త క్వశ్చన్స్ హైగా ఉన్నాయి, ఇక్కడేమో కాస్త లోగా ఉన్నాయి. ఇక ప్రతి చాప్టర్లో క్వశ్చన్స్ కూడా మీకు హై నుంచి లో వైపు ఉంటాయి, అది అబ్జర్వ్ చేస్తూ వెళ్ళండి. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ప్రొపనోవన్ బిలాంగ్స్ టు విచ్ హోమోలోగస్ సిరీస్ అన్నాడు.
ప్రొపనో 1 అనేది ఏ సజాతీయ శ్రేణికి సంబంధించినది అన్నాడు. లాస్ట్లో 1 ఉంది, లాస్ట్లో సఫిక్స్ ఎక్కడైతే 1 ఉండిద్దో అది మనం ఏ గ్రూప్ అని చెప్పచ్చు? కీటోన్ గ్రూప్. కీటోన్ గ్రూప్ అని చెప్పచ్చు. కాబట్టి ఆల్కహాల్ కాదు, ఆల్డిహైడ్ కాదు, ఎస్టర్ కాదు, ఇట్స్ కీటోన్. ఎస్టర్ అంటే సి డబుల్ బాండ్ ఓ ఆర్ ఉండాలి, ఇదేమో ఓహెచ్ ఉండాలి, ఇదేమో సిహెచ్ఓ ఉండాలి. సో ఆన్సర్ కీటోన్. ఓకేనా? ప్రొపనో 1 కీటోన్ ఫార్ములా చెబుతా, గుర్తుపెట్టుకోండి. స్ట్రక్చరల్ ఫార్ములా అనమాట, సిఎన్ H2NO. ఇది కీటోన్. మీరు ఎప్పుడైనా కీటోన్ రాయమంటే మనం ఇలాగే రాయాలి. ఆల్కహాల్ అంటే సిఎన్ H2N+1OH మనం ఎలా రాస్తాం? అలాగా కీటోన్ కూడా అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాడు. అప్పుడు దాని ఫార్ములా ఏంటి అంటే CnH2NO. దీని ప్రకారం ఇప్పుడు మనం ప్రొపనో 1 రాద్దాం. సో N = 3. ప్రొప్ అంటే N వాల్యూ 3 కదా, ప్రొపనో 1 అంటే 3, 3 6, C3H6O. దీన్ని మనం ప్రొపనో 1 అనాలి. ఒకవేళ స్ట్రక్చర్ రాయమన్నారు అనుకోండి, 3 కార్బన్ ఇలా పెట్టండి, ఇక్కడ హెచ్, ఇక్కడ హెచ్, ఇక్కడ హెచ్, ఇక్కడ హెచ్, ఇక్కడ హెచ్, ఇక్కడ హెచ్, ఇక్కడ సి డబుల్ బాండ్ ఓ ఉండాలి. ఓకేనా? దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేయాలి? సి డబుల్ బాండ్ ఉంటే మనం ఏమని చెప్పాం? కీటోన్ గ్రూప్. అలా రాయాలన్నమాట. ఇది స్ట్రక్చర్. గుర్తుపెట్టుకోండి, ఇది స్ట్రక్చరల్ ఫార్ములా, ఇది స్ట్రక్చర్ అనమాట. వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? మిగతా ముందు రోజుల్లో ఏమి ఇచ్చినా సరే మీరు ఇలాగే రాయండి. ఈ కీటోన్కి ఇంకో పేరు, ప్రొపనో 1కి ఇంకో పేరు కూడా ఉంది, ఏసిటోన్. ఏస్టోన్ అన్న ప్రొపనో 1 అన్న ఒకటే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. కమింగ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్స్ ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ సాచురేటెడ్ అన్నాడు. సంతృప్త హైడ్రోకార్బన్ అన్నాడు. అంటే మనకేం ఉండాలి? సింగిల్ బాండ్ ఉండాలి. ఎగ్జాంపుల్ ఏంటి? ఆల్కేన్. లాస్ట్లో ఏఎన్ఈ ఉండాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. సో ఆన్సర్ ఏమవ్వాలి? 4th ఆప్షన్ ఈథేన్. ఈథేన్ ఈజ్ ఆల్కేన్ అనమాట, సింగిల్ హైడ్రోకార్బన్. ఓకేనా? కమింగ్ టు విచ్ టైప్ ఆఫ్ బాండ్ ఈజ్ ప్రెసెంట్ బిట్వీన్ కార్బన్ ఆటమ్స్ ఇన్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్. సాచురేటెడ్ హైడ్రోకార్బన్లో ఏ బాండ్ ఉండిద్ది? బోత్ డబుల్ అండ్ ట్రిపుల్ బాండ్సా? కాదు, సింగిల్ బాండ్ ఉండిద్ది. బికాస్ అది ఆల్కేన్స్ కాబట్టి. సాచురేటెడ్ అంటే సింగిల్ బాండ్. సింపుల్ క్వశ్చన్. కమింగ్ టు వాట్ ఈస్ ద డిఫైనింగ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అన్సాచురేటెడ్ కార్బన్ కాంపౌండ్. అసంతృప్త కార్బన్ సమ్మేళనం యొక్క నిర్వచించే లక్షణం ఏంటి? దాన్ని ఎలా నిర్వచించాలి అన్నాడు. చూద్దాం. ఇట్ కంటైన్స్ అట్లీస్ట్ 1 డబుల్ బాండ్ అండ్ ట్రిపుల్ బాండ్ అన్నాడు. ఒక డబుల్ బాండ్ కానీ లేదా ఒక ట్రిపుల్ బాండ్ కానీ ఉండాలి. కరెక్టే. ఇట్ ఆల్వేస్ కంటైన్స్ ఏ ఫంక్షనల్ గ్రూప్ విత్ ఆక్సిజన్ అన్నాడు. ఇట్ ఆల్వేస్ కంటైన్, తప్పు. ఆల్ కార్బన్ ఆటమ్స్ ఆర్ లింక్డ్ బై ఓన్లీ సింగిల్ బాండ్సా? తప్పు. ఇట్ ఫార్మ్స్ ఓన్లీ సైక్లిక్ స్ట్రక్చర్సా? తప్పు. చక్రీయ నిర్మాణాలను మాత్రమే ఏర్పాటు చేస్తుందన్నాడు. తప్పు. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. డబుల్ లేదా ట్రిపుల్ బాండ్స్ ఉండాలన్నమాట. ఓకేనా? కమింగ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ అన్ ఆర్గానిక్ కాంపౌండ్. ఆర్గానిక్ కాంపౌండ్ ఏది అన్నాడు. చెప్పాం కదా, కార్బన్ అండ్ హైడ్రోజన్ 2 ఉండాలి. ఇది ఆర్గానిక్ కాంపౌండే. ఇది మాత్రమే ఆర్గానిక్ కాంపౌండ్. ఇది కాదు, హైడ్రోజన్ లేదు. ఇది కాదు, కార్బను లేదు, హైడ్రోజను లేదు. ఇది కాదు, హైడ్రోజన్ లేదు. చాలా మంది సి ఉండి ఇది కార్బన్ అనుకుంటారు. సిఎల్ అంటే క్లోరిన్ అనమాట. ఓకేనా? సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ ఫర్ బెంజీన్. బెంజీన్కి కరెక్ట్ ఆప్షన్ ఏంటి అన్నాడు. ఓకేనా? చూద్దాం. బెంజీన్ అంటే మనకు తెలుసు కదా, C6H6 ఇలా మనకి రింగ్ స్ట్రక్చర్ ఉంటుంది. ఓకేనా? ఒక డబుల్ బాండు, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్ అలా ఉండిద్ది అనమాట. ఓకే, ఇట్స్ ఏ 6 మెంబర్డ్ సైక్లిక్ కార్బన్ కాంపౌండ్ అన్నాడు. కరెక్టే. 6 కార్బన్లు ఉన్నాయి, సైక్లిక్ స్ట్రక్చర్లో ఉంది, చక్రీయ అనే రూపంలో ఉంది. నెక్స్ట్, ఇట్ హ్యాజ్ 3 సింగిల్ అండ్ 3 డబుల్ బాండ్స్. ఇది కరెక్టే. ఇదిగోండి, 1 2 3
మూడేమో డబుల్ బాండ్స్ ఉన్నాయి, మూడేమో సింగిల్ బాండ్స్ ఉన్నాయి. ఇది కరెక్టే. ద మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ C6H14 అన్నాడు. ఇది తప్పు. C6H6 ఉండాలి. ఓకేనా? కాబట్టి ఏమవ్వాలి? ఓన్లీ ఏ అండ్ బి ఎక్కడుంది? ఇదిగోండి, ఓన్లీ ఏ అండ్ బి. సి తప్పు. సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? కమింగ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాజ్ బ్రాంచ్డ్ చైన్ హైడ్రోకార్బన్స్ అన్నాడు. బ్రాంచ్డ్ చైన్ చూద్దాం. ఈథేన్ కాదు. ఓకేనా? నెక్స్ట్ ప్రోపేన్ కాదు. బ్యూటెన్ అయ్యే అవకాశం ఉంది, ఐసోబ్యూటెన్ అయ్యే అవకాశం ఉంది. కానీ రెండు ఉన్నప్పుడు మనం ఏం పెట్టాలి? ఐసోబ్యూటెనే పెట్టాలి. బికాస్ నియో, ఐసో అనే లాంటివి వచ్చినాయి అంటే అవి హెవీ స్ట్రక్చర్స్. కంపల్సరీగా వాటిని మనం బ్రాంచ్డ్ రూపంలో చూపిస్తాం కాబట్టి ఆన్సర్ మంది ఐసోబ్యూటెన్ అవ్వాలి. ఇట్స్ ఎ రిపీటెడ్ క్వశ్చన్. ఓకేనా? సో డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు కార్బన్ కెన్ ఫార్మ్ లాంగ్ చైన్స్ బికాస్ ఇట్ ఎగ్జిబిట్స్ డాష్ అన్నాడు. ఇందాకే మాట్లాడుకున్నాం, ఇది కూడా రిపీటెడ్ క్వశ్చనే. చూడండి, ఎలక్ట్రోనెగటివిటీయా? కాదు. డబుల్ బాండ్ త్రిబుల్ బాండా? కాదు. టెట్రావాలెన్సీ అండ్ క్యాడినేషన్, ఇది ఈ ప్రాపర్టీ అనమాట. అడవుల్లో ట్రైవాలెంట్ అని పెట్టే అవకాశం ఉంది, రాంగ్. టెట్రా అంటే 4 బాండ్స్ ఫామ్ చేయగలటం. క్యాడినేషన్ లాంగ్ చైన్స్లో బాండ్స్ని ఫామ్ చేయగలదు. దట్ ఈస్ ద మీనింగ్ అనమాట. ఓకేనా? సో డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వాట్ ఈస్ ద IUPAC నేమ్ ఫర్ ఆర్గానిక్ కాంపౌండ్ విత్ 2 కార్బన్ ఆటమ్స్ అండ్ హైడ్రాక్సిల్ ఫంక్షనల్ గ్రూప్ అన్నాడు. 2 కార్బన్ ఆటమ్స్ అంటే CN H2N +1 OH. కార్బన్ 2 తీసుకుందాం. 2 2 4 1 5 ప్లస్ OH అనమాట. కార్బన్లు 2 ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా అది ప్రోప్ కాదు, మీత్ కాదు, ఈతే అవ్వాలి. నెక్స్ట్ OH ఉంది కాబట్టి ఆల్కహాల్ గ్రూప్, లాస్ట్లో OL ఉండాలి, యాసిడ్ కాదు. కాబట్టి డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఆల్కహాల్ గ్రూప్ అన్నమాట. కమింగ్ టు రీడ్ ద 2 స్టేట్మెంట్స్ గివెన్ బిలో అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్ అన్నాడు. 2 చదివి కరెక్ట్ ఆప్షన్ అంటే పెట్టమన్నాడు. చూద్దాం. ఇథనోయిక్ యాసిడ్ రియాక్ట్స్ విత్ సోడియం హైడ్రాక్సైడ్. ఓకే, ఇది యాసిడ్, ఇది బేస్, టు ఫార్మ్ సోడియం ఎస్టేట్. కరెక్టే. అండ్ వాటర్ కరెక్టే. మనం ఆల్రెడీ కూడా మాట్లాడుకున్నాం. CH3COOH, ఇది యాసిడ్, బేస్తో కలిసింది NaOH. 2 కలిసి మనకి ఏం ఫామ్ చేస్తాయి? CH3COONA ప్లస్ వాటర్. యాసిడ్ బేసు కలిసి సాల్ట్ వాటర్ వచ్చింది. ఆ సాల్ట్ని సోడియం ఎసిటేట్ అన్నాడు. సో ఫస్ట్ది రైటే. రెండోది దిస్ రియాక్షన్ ఈజ్ న్యూట్రలైజేషన్ అన్నాడు. అంతే కదా? సాల్ట్ వాటర్ ఫామ్ అయింది, యాసిడ్ బేస్ రియాక్ట్ అయితే అది ఏ రియాక్షను? న్యూట్రలైజేషన్ రియాక్షను. కాబట్టి 2 రైటే. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. ఓకేనా? కమింగ్ టు ఫ్రమ్ ద గివెన్ కాంపౌండ్స్ విచ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ ఫ్యూయల్ ఎడిటివ్. ఇది కూడా రిపీటెడ్ క్వశ్చనే, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఫ్యూయల్ ఎడిటివ్ అంటే మనం ఏం వాడాలి? ఇథనాల్ కాదు, అడవుల్లో అది పెట్టేస్తాం, ఇథనాల్ వాడాలి. ఇథనాల్, దీన్నే మనం E20 పెట్రోల్ అని కూడా మాట్లాడుకున్నాం. సో ఇథనాల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? దీన్ని మనం ఆక్సిజనేట్ అని కూడా మాట్లాడుకున్నాం. ఆక్సిజనేట్, ఫ్యూయల్ ఎడిటివ్ అండ్ ఆక్సిజనేట్ ఆల్రెడీ మాట్లాడుకున్న క్వశ్చన్ కాబట్టి నేను ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు. కమింగ్ టు ఏ స్ట్రైట్ చైన్ ఆఫ్ 3 కార్బన్ ఆటమ్స్ హ్యావింగ్ నో డబుల్ బాండ్ అండ్ OH ఫంక్షనల్ గ్రూప్ అట్ ఫస్ట్ కార్బన్ ఆటమ్ ఈజ్ నేమ్డ్ అన్నాడు. 3 కార్బన్స్ అన్నాడు. N వాల్యూ 3 ఉంటే కంపల్సరీగా మనం దానికి ఏం పేరు పెట్టాలి? ప్రోప్ అని పెట్టాలి. OH ఉంది అంటే లాస్ట్లో ఏముండాలి? OL ఉండాలి. సో ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఆన్సర్ ప్రొపనాల్. సింపుల్. N వాల్యూ 3 కాబట్టి ప్రోపు, OH గ్రూప్ కాబట్టి లాస్ట్లో OL ఉండాలి. ఓకేనా? కమింగ్ టు వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ఫార్మిక్ యాసిడ్. ఫార్మిక్ యాసిడ్ ఫార్ములా ఏంటి అన్నాడు. సో HCOH. ఫార్మిక్ యాసిడ్కి ఇంకో పేరు ఏంటి? మెథనోయిక్ యాసిడ్.
ఓకేనా. చీమ కుట్టినప్పుడు, తెనటిగా కుట్టినప్పుడు మన బాడీలోకి వెళ్ళి ఇచ్చింగ్ ఫీలింగ్ క్రియేట్ చేసే యాసిడ్ ఇదే అనమాట. సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. కమింగ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ సాచురేటెడ్ హైడ్రోకార్బన్ అన్నాడు. సాచురేటెడ్ అంటే లాస్ట్లో ఏఎన్ఈ ఉండాలి. సో ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ప్రొపేన్. సో సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడతో ఏమైంది, 1262 అయింది కదా, 1262. ఇప్పుడు మనం 1263 సాల్వ్ చేద్దాం. Which two properties of carbon are mainly responsible for the formation of large number of carbon compounds అన్నాడు. రిపీటెడ్ క్వశ్చనే. కార్బన్ పెద్ద సమ్మేళనాన్ని ఏర్పాటు చేయాలంటే ఏ రెండు ప్రాపర్టీస్ ఉండాలి, ఇదిగోండి బి ఆప్షన్, టెట్రావాలెన్సీ అండ్ క్యాటినేషన్, ఈ రెండు ఉండాలి. కాబట్టి బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. కమింగ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ రింగ్ చైన్ హైడ్రోకార్బన్ అన్నాడు. రింగ్ చైన్, ఈథీన్ కాదు, ప్రొపేన్ కాదు, హెప్టైన్ కాదు, బెంజీన్. బెంజీన్ ఈజ్ ఏ cyclic unsaturated hydrocarbon. Cyclic unsaturated hydrocarbon, it has in the structure of cyclic. కాబట్టి రింగ్ స్ట్రక్చర్ మనకి బెంజీన్లో కనపడిద్ది అనమాట. ఓకేనా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హైడ్రోకార్బన్స్ ఈజ్ సాచురేటెడ్ అన్నాడు. అంటే స్టార్టింగ్లో ఏఎన్ఈ ఉండాలి. సో ఇదే ఉంది, ఇక ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. కమింగ్ టు which of the following functional groups is represented by OH? OH ప్రాతినిధ్యం వహించే ప్రమేయ సమూహం ఏది అన్నాడు. కార్బాక్సిలిక్ యాసిడ్ కాదు, కీటోన్ కాదు, ఆల్డిహైడ్ కాదు, ఆల్కహాల్. ఆల్కహాల్కే OH ఉండిద్ది అనమాట ఫార్ములా చివరిలో. The basic modification with a prefix and suffix in the nomenclature is the indicator of అన్నాడు. సామాన్యంగా నామకరణం చేసే సమయంలో ప్రిఫిక్స్ ముందు చేర్చే పదం, సఫిక్స్ తర్వాత చేర్చే పదంతో చేసే ప్రాథమిక మార్పు దేన్ని సూచిస్తుంది అన్నాడు. సో ఏం తెలియజేస్తుంది అంటే నేచర్ ఆఫ్ మెల్టింగ్ పాయింట్ కాదు, నేచర్ ఆఫ్ సర్ఫేస్ ఏరియా కాదు, నేచర్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ కూడా కాదు. ద ఆన్సర్ ఈస్ నేచర్ ఆఫ్ ది ఫంక్షనల్ గ్రూప్ అన్నమాట. ఓకేనా. ఒక ప్రిఫిక్స్ ఒక సఫిక్స్ని మనం చూసినప్పుడు ప్రిఫిక్స్ సఫిక్స్ పలానా పలానా ఫంక్షనల్ గ్రూప్కి ఏమవుతూ ఉండిద్ది, మారుతూ ఉండిద్ది. సో అన్నిటికీ ఒకేలా ఉండదు. ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షనల్ గ్రూప్ సఫిక్స్ మారుతూ ఉండిద్ది. ఉదాహరణకి ఆల్కహాల్ OH మారిందా లేదా, ఇంకోటి తీసుకోండి COOH మారిందా లేదా, లాస్ట్లో ON ఉండిద్ది. కీటోన్ మారిందా లేదా, లాస్ట్లో ఒకదానికి OL ఉండిద్ది, ఇంకో దానికి AL ఉండిద్ది, ఇంకో దానికి OIC ఉండిద్ది. అలా మనకి అన్నిటికీ ఏమవుతున్నాయి, సఫిక్స్లు ప్రిఫిక్స్లు మారుతూ ఉంటాయి. అలా మారుతూ దేన్ని సూచిస్తుంది అంటే ఫంక్షనల్ గ్రూప్ని సూచిస్తుంది అనమాట. ఓకేనా. కమింగ్ టు వాట్ డూ మెంబర్స్ ఆఫ్ హోమోలాగస్ సిరీస్ డిఫర్ ఫ్రమ్ ఈచ్ అదర్ బై అన్నాడు. ప్రతి హోమోలాగస్ సిరీస్లో పైన కాంపౌండ్ కింద కాంపౌండ్కి మధ్య డిఫరెన్స్ ఏంటి అన్నాడు. 1 ఆక్సిజన్ ఐటమా కాదు, 2 హైడ్రోజన్ ఐటమ్సా కాదు, ఇది కాదు. సో ఆన్సర్ ఈస్ డి ఆప్షన్, CH2 డిఫరెన్స్ ఉండిద్ది అనమాట. సో 1 కార్బన్ ఐటమ్ 2 హైడ్రోజన్ ఐటమ్స్ అలా ఉంటే దాన్ని మనం ఏమంటాం, హోమోలాగస్ సిరీస్ అంటాం. ఓకేనా. కమింగ్ టు ఒక నిమిషం ఉండండి. ఓకే, క్వశ్చన్ రఫ్ అయిపోయింది, సాల్వ్ చేద్దాం. ఇథనాల్ రియాక్ట్స్ విత్ సోడియం లీడింగ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ సోడియం ఇథాక్సైడ్ విత్ ది ఎవల్యూషన్ ఆఫ్ అన్నాడు. ఇథనాల్ సోడియంతో రియాక్ట్ అయిందన్నమాట. ఇదిగోండి C2H5OH ఇథనాల్ సోడియంతో రియాక్ట్ అయింది Na. అప్పుడు మనకేం ఫామ్ అయింది, C2H5ONa ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ ఫామ్ అయింది. ఓకేనా. మనకు ఫామ్ అయ్యే గ్యాస్ ఏంటి, హైడ్రోజన్ గ్యాస్. సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇవేమీ కాదు. సో ఒక ఇథనాల్ సోడియంతో చర్య జరిపినప్పుడు మనకి సోడియం ఇథాక్సైడ్ ఫామ్ అయింది. దాన్ని మనం సోడియం ఇథాక్సైడ్ అంటాం.
సో పక్కన ఏ గ్యాస్ వచ్చిందంటే హైడ్రోజన్ గ్యాస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఇది మనం బ్యాలెన్సింగ్ రాస్తే ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 2 ఉండాలి. సో బ్యాలెన్సింగ్ అడగలే, మామూలుగా చదువుతున్నాను నేను మీకు. ఓకేనా? సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ 1270. The characteristic feature of carbon that lead to the formation of the large number of organic compounds. పెద్ద సంఖ్యలో సేంద్రియ సమ్మేళనాలను ఏర్పాటు చేయడానికి కార్బన్ యొక్క ముఖ్యమైన లక్షణం ఏంటి అన్నాడు. ఓన్లీ టెట్రావాలెన్సియా? కాదు. సాల్యుబిలిటీ? కాదు. ఓన్లీ క్యాటనేషనా? కాదు. 2 ఉండాలి. సో టెట్రావాలెన్సీ అండ్ క్యాటనేషన్. ఈ క్వశ్చన్ బాగా రిపీటెడ్గా అడుగుతున్నాడు. ఓకేనా? ఈ 2 ఉంటేనే లార్జ్ నెంబర్ ఆఫ్ చైన్స్ని ఫార్మ్ చేయగలదు. ఓకేనా? సో సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ సాచురేటెడ్ హైడ్రోకార్బన్ అన్నాడు. ఓకే, సాచురేటెడ్ అంటే అర్థం ఏంటి చూద్దాం. దే హ్యావ్ అట్లీస్ట్ 1 డబుల్ బాండ్ బిట్వీన్ కార్బన్ ఆటమ్స్ అన్నాడు. అట్లీస్ట్ 1 డబుల్ బాండ్ ఉండాలా? కాదు. దే హ్యావ్ ఓన్లీ సింగిల్ బాండ్. ఇది కరెక్ట్ ఆన్సర్. ఓన్లీ సింగిల్ బాండ్ బిట్వీన్ కార్బన్ అండ్ కార్బన్. ఏకబంధం మాత్రమే కార్బన్ అణువుల మధ్య ఉండాలి. అలా ఉంటే మనం దాన్ని ఏమనాలి? సాచురేటెడ్ అనాలి. ఓకేనా? సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సైక్లిక్ హైడ్రోకార్బన్ అన్నాడు. సైక్లిక్ అన్నాడు. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. పేరులోనే ఉంది సైక్లో ఎగ్జేన్. సైక్లిక్ స్ట్రక్చర్, చక్రీయ హైడ్రోకార్బన్ అని చెప్పి మనం తెలుగులో దీన్ని చదవాలన్నమాట. ఓకేనా? కమింగ్ టు an organic compound always contains which of the following అన్నాడు. సేంద్రియ సమ్మేళనం ఎల్లప్పుడూ ఏది కలిగి ఉండిద్ది అన్నాడు. హాలోజన్ అండ్ నోబెల్ గ్యాసెసా? కాదు. అట్లీస్ట్ 1 కార్బన్ ఆటమా? కంపల్సరీగా మన ఆర్గానిక్ కాంపౌండ్ అని చెప్పాలి అంటే కంపల్సరీగా ఒక కార్బన్ ఆటమ్ ఉండాలి. సో ఇదే కరెక్ట్ ఆన్సర్. హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్ ఉండాలా? కాదు. సిలికాన్ అండ్ ఫాస్ఫరస్ ఉండాలా? కాదు. ఆర్గానిక్ కాంపౌండ్ అంటే కార్బన్ ముందు ఉండాలి, అప్పుడు దానికి కార్బన్ సమ్మేళనం అని చెప్పచ్చు. సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు సబ్స్టిట్యూషన్ రియాక్షన్ ఇన్వాల్వ్స్ అన్నాడు. ప్రతిక్షేపణ చర్య దేన్ని కలిగి ఉంటుంది అన్నాడు. ఎడిషన్ ఆఫ్ యాటమ్స్ ఆఫ్ డబుల్ బాండెడా? కాదు. ఎడిషన్ కాదు. నెక్స్ట్ 1 యాటమ్ ఆర్ గ్రూప్ ఆఫ్ యాటమ్స్ బీయింగ్ రిప్లేస్డ్ బై అనదర్ అన్నాడు. ఒక గ్రూప్ ఆఫ్ యాటము లేదా ఒక యాటము రిప్లేస్ చేయబడిద్ది. ఇదే కరెక్ట్ ఆన్సర్. సో రిప్లేసింగ్ ఆఫ్ హైడ్రోజన్ విత్ హాలోజన్. హైడ్రోజన్ యాటమ్ హాలోజన్ యాటమ్తో రిప్లేస్ చేయబడిద్ది. మనం ఎగ్జాంపుల్ ఏం మాట్లాడుకున్నాం? క్లోరినేషన్ ఆఫ్ మీథేన్ మన ఎగ్జాంపుల్గా మాట్లాడుకున్నాం. CH3Cl. హైడ్రోజన్ యాటమ్ తీయాలి, క్లోరిన్ యాటమ్ని కలపాలి. సో రిప్లేసింగ్ ఎక్కడ జరిగిద్దో అక్కడ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ జరిగినట్టు మనం గుర్తించాలన్నమాట. సో రిప్లేస్మెంట్ ఆఫ్ కార్బన్ యాటమ్ విత్ హైడ్రోజన్ కాదు. కార్బన్ యాటమ్ కాదు. రిమూవల్ అసలే కాదు. రిప్లేస్మెంట్ అంటే చాలామంది సి ఆప్షన్ పెట్టే ఆన్సర్ కూడా ఉంది. కార్బన్ యాటమ్ని కాదు, హైడ్రోజన్ యాటమ్ని హాలోజన్తో రిప్లేస్ చేయాలి. సో సి కూడా కాదు. ఓన్లీ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ బాండింగ్ దట్ యూజువల్లీ ఎగ్జిట్స్ ఇన్ ద మోస్ట్ ఆఫ్ ది కార్బన్ కాంపౌండ్స్ అన్నాడు. కార్బన్ కాంపౌండ్స్లో ఎక్కువగా కనపడే బాండింగ్ ఏంటి? అయానిక్ కాదు, కోఆర్డినేట్ బాండింగ్ కాదు, హైడ్రోజన్ బంధం కూడా కాదు. సమయోజనీయ బంధం, కోవలెంట్ బాండింగ్ కనపడిద్ది అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు 1276. ఇందా మనం మాట్లాడుకుంది 1275 కదా, ఇప్పుడు 1276 అనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బాండ్ ఈజ్ మేడప్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్? లార్జ్ నెంబర్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్లో ఏ బాండ్ ఉండిద్ది? అయానిక్ కాదు, డైపోలార్ కాదు, మెటాలిక్ కాదు, కోవలెంట్ బాండింగ్. సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? కమింగ్ టు విచ్ కాంపౌండ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ అన్నాడు. అన్సాచురేటెడ్ అంటే లాస్ట్లో ఈఎన్ఈ కానీ వైఎన్ఈ కానీ ఉండాలి. సో ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. సో ఆన్సర్ ఈజ్ ఈథీన్. బికాస్ ఇవన్నీ కూడా ఆల్కేన్స్ అనమాట. ఇది మాత్రమే ఆల్కీన్, దట్ ఈజ్ అన్సాచురేటెడ్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్స్ ఈజ్ అన్సాచురేటెడ్? రిపీటెడ్ క్వశ్చన్ మళ్ళా. ఇది కాదు,
ఇది కాదు, ఇది కాదు. ప్రోపీన్. సేమ్ అదే క్వశ్చన్ ఇక్కడ ఈథీన్ ఇచ్చాడు, ఇక్కడ ప్రోపీన్ ఇచ్చాడు. ఓకేనా? సో ఈఎన్ఈ ఉంటే అన్సాచురేటెడ్, లేదా వైఎన్ఈ అయినా ఉండాలి. కార్బన్ హ్యాస్ ద యూనిక్ ఎబిలిటీ టు ఫార్మ్ బాండ్స్ విత్ అదర్ ఆటమ్స్. ఓకే, గివింగ్ రైజ్ టు లార్జ్ మాలిక్యూల్స్. దిస్ ప్రాపర్టీ ఈజ్ అన్నాడు. యూనిఫికేషన్ కాదు, ఎడిషన్ కాదు, క్యాటినేషన్. క్యాటినేషన్ అనే ప్రాపర్టీ మీద ఎన్ని క్వశ్చన్స్ అడిగాడో చూడండి. ఓకేనా? నెక్స్ట్ 1280. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ అ కామన్ నేమ్ ఫర్ ఇథనాల్? C2H5OH. ఇథనాల్కి కామన్ నేమ్ ఏంటి అన్నాడు. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకేనా? ఐసోప్రొపైల్ ఆల్కహాలా? కాదు. బ్యూటైల్ ఆల్కహాలా? కాదు. మిథైల్ ఆల్కహాలా? కాదు. సి వాల్యూ 2 ఉంది. సో ఎన్ వాల్యూ 2 ఉంటే మనం ఇథైల్ ఆల్కహాల్ అని చదవాలి. ఓకేనా? డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు హౌ మెనీ కార్బన్ ఐటమ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ బెంజీన్ రింగ్? C6H6. కార్బన్లు 6 ఉంటాయి. సో 6 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? కమింగ్ టు వాట్ టైప్ ఆఫ్ బాండింగ్ ఎగ్జిట్స్ ఇన్ మోస్ట్ ఆర్గానిక్ కాంపౌండ్స్? మోస్ట్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఏ బాండింగ్ ఉండిద్ది? కోవలెంట్ బాండింగ్. ఇట్స్ ఎ రిపీటెడ్ క్వశ్చన్. Coming to which of the following statements correctly explains why carbon forms covalent bonds in organic compounds అన్నాడు. కార్బన్ ఎందుకు కోవలెంట్ బాండ్స్ని ఫామ్ చేసిద్దో సరిగ్గా వివరించండి అన్నాడు. చూద్దాం. కార్బన్ హ్యాజ్ ఏ హై టెండెన్సీ టు ఫార్మ్ పాజిటివ్ అయాన్సా? కాదు. కార్బన్ ఆటమ్స్ హ్యావ్ ఫుల్ అవుటర్ షెల్, డు నాట్ రియాక్టా? కాదు. కార్బన్ ఈజిల్లీ డొనేట్ all valence electrons? కాదు. Carbon has 4 valence electrons. It outer shell shares electrons to complete its octet అన్నాడు. ఇది కరెక్ట్. కార్బన్ దాని వెలుపలి కర్పరంలో 4 ఎలక్ట్రాన్లు కలిగి ఉంటుంది. ఇంకో 4 వస్తే అది కంప్లీట్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్ కంప్లీట్ చేసింది కాబట్టి 4 ఎలక్ట్రాన్స్తో బాండ్ను ఫామ్ చేస్తుంది షేర్ చేసుకొని. అందువల్ల ఎక్కువగా కోవలెంట్ బాండ్స్ని కార్బన్ ఫామ్ చేయగలదు. ఓకేనా? సో డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ఏ హోమోలాగస్ సిరీస్? హోమోలాగస్ సిరీస్ అంటే ఏంటి అన్నాడు. ఇదిగోండి, ఇక్కడ ఈఎన్ఈ ఉంది, వైఎన్ఈ ఉంది, ఏఎన్ఈ ఉంది. ఇది కాదు. అన్నీ ఒకే గ్రూప్ అయి ఉండాలి. ఏఎన్ఈ ఉంది, ఏఎన్ఈ ఉంది, ఏఎన్ఈ ఉంది. ఇది ఒకే గ్రూపు. దీన్ని చూద్దాం. ఏఎన్ఈ, ఏఎన్ఈ, ఈఎన్ఈ ఉంది. కాదు. ఏఎన్ఈ ఉంది, ఓఎల్ ఉంది, ఓఎస్ఈ ఉంది. ఇది కూడా కాదు. అన్నీ ఒకే గ్రూప్ యాడ్ ఉన్నాయి. ఇది కాబట్టి ఇది ఏ హోమోలాగస్ సిరీస్ అంటే ఆల్కేన్. ఆల్కేన్స్ అనే హోమోలాగస్ సిరీస్. లాస్ట్లో అన్నిటికీ ఏఎన్ఈ మాత్రమే ఉందన్నమాట. ఓకేనా? అలా సేమ్గా ఉండాలి. ఉంటే అన్ని ఈఎన్ఈలు ఉండాలి, లేదా అన్ని వైఎన్ఈలు ఉండాలి. అంతేగాని వేరు వేరుగా ఉండకూడదు. కమింగ్ టు వాట్ ఈస్ ద ప్రైమరీ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద డిఫైన్స్ ఆర్గానిక్ కాంపౌండ్స్? కర్బన సమ్మేళనాన్ని నిర్వచించే ప్రాథమిక లక్షణం ఏంటి అన్నాడు. చూడండి. దే ఆర్ ఫార్మ్డ్ బై లివింగ్ ఆర్గానిజమ్సా? కాదు. ద కాంపౌండ్స్ దే కండక్ట్ ఎలక్ట్రిసిటీ ఇన్ మోల్టన్ స్టేట్. అవి కరిగిన స్థితిలో విద్యుత్తును ప్రవహింపజేయగలవా? కాదు. దే ప్రైమరీలీ కన్సిస్ట్ ఆఫ్ కార్బన్ అండ్ హైడ్రోజన్ ఐటమ్స్ ఫార్మింగ్ కోవలెంట్ బాండ్స్. ఇది కరెక్ట్. ప్రాథమికంగా కార్బన్ హైడ్రోజన్ని కలిగి కోవలెంట్ బాండ్స్ని ఫామ్ చేస్తే అది ముఖ్యంగా ఆర్గానిక్ కాంపౌండ్ అని చెప్పడానికి ప్రాథమిక లక్షణం. ఓకేనా? కమింగ్ టు ఏ మాలిక్యూల్ ఆఫ్ మీథేన్ కంటైన్స్ 1 కార్బన్ ఆటమ్ బాండెడ్ టు 4 అదర్ హైడ్రోజన్ ఐటమ్స్. వాట్ ఈస్ ది కెమికల్ ఫార్ములా అన్నాడు. వాడే చెప్పాడుగా, ఒక కార్బన్ ఆటము 4 హైడ్రోజన్తో జరిపింది అన్నాడు. కాబట్టి ఏమవ్వాలి? CH4 అవ్వాలి. సో ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హైడ్రోకార్బన్స్ ఆర్ ఆర్గానిక్ కాంపౌండ్స్ విత్ ఎలిమెంట్స్ అన్నాడు. హైడ్రోకార్బన్స్ విత్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అన్నాడు. హైడ్రోకార్బన్ అంటే ఏముండాలి? కార్బన్ ఒకటే కాదు, ఆక్సిజన్ కాదు, హైడ్రోజన్ కాదు. సో ఆన్సర్ కార్బన్ అండ్ హైడ్రోజన్, ఈ 2 ఉండాలి. ఇలా ఉంటేనే దాన్ని మనం ఆర్గానిక్ కాంపౌండ్ అనొచ్చు. అండ్ దిస్ ఈస్ ద ఫైనల్ క్వశ్చన్. ఓకేనా? ఇది 102వ క్వశ్చన్ అనమాట.
మనం ఈజీ క్వశ్చన్స్ వస్తున్నాం కాబట్టి నేను కాస్త ఫాస్ట్ పెంచి చాలా ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాను. ఓకేనా? సార్ ఏంటి ఇంత ఫాస్ట్గా చెబుతాను అనుకోవద్దు, క్వశ్చన్ బట్టి మనం వెళ్ళాలి. ఓకేనా? కొన్ని 100 క్వశ్చన్స్ ఉన్నప్పుడు మనం 2 పార్ట్స్లో కంప్లీట్గా ఫినిష్ చేసుకోవాలి, లేకపోతే పాసిబుల్ అవ్వదు. అందుకే చాలా ఫాస్ట్గా చెప్పుకుంటూ వచ్చాను. చూడండి, వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ గ్లూకోజ్? ఇది కాదు, ఇది కాదు, ఇదిగోండి ఇక్కడ ఉంది, C6H12O6, 6 కార్బన్ 12 హైడ్రోజన్ 6 ఆక్సిజన్. దీన్ని మనం గ్లూకోజ్ అనాలి. సో దీంతో ఆర్గానిక్ కెమిస్ట్రీ పూర్తయిపోయింది. ఓకేనా? కెమిస్ట్రీ ఫినిష్ చేసాం కాబట్టి నెక్స్ట్ మనం ఫిజిక్స్లోకి వెళ్దాం. ఫిజిక్స్లో కూడా నేను పోల్ పెడతాను. ఓకేనా? పోల్లో నేను మెకానిక్స్ పెట్టను. మెకానిక్స్లో 400 క్వశ్చన్ దాకా ఉన్నాయి కాబట్టి అవి చాలా ఎక్కువ ఉంటాయి. వాటిని ఇప్పుడు ఫినిష్ చేసుకోవడం కష్టం, కానీ చేద్దాం. వాటి అన్నింటినీ కొన్ని వీడియోస్లో చేద్దాం. అవి కాకుండా మిగతా యూనిట్స్ కొన్ని అడుగుతాను, వాటిని పెట్టండి. ఆ ఆర్డర్ ప్రకారం మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. నెక్స్ట్ ఫిజిక్స్ అయిపోగానే బయాలజీకి వెళ్దాం. ఓకేనా? సో ఒకటే మొత్తం మాట్లాడుకుంటూ వెళ్తే బోర్ కొట్టిద్ది, అందుకే మనం ప్యారలల్గా 3 కవర్ చేసుకుంటూ వెళ్దాం. సో నెక్స్ట్ మనం బయాలజీకి వెళ్ళొచ్చు. ఫస్ట్ ఫిజిక్స్, తర్వాత బయాలజీ, అలా బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఇలా ఆర్డర్లో మనం ఫినిష్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా? చిన్నమైన పెద్దవైనా సరే ఫిజిక్స్లో పెడతాను, దాని తర్వాత మీరు పోల్ చేయండి. ఇక పెద్దగా పోల్ అడిగే పని ఏమీ లేదు, ఆల్రెడీ మీరు ఎలాగో పోల్ చేశారు కాబట్టి అదే ఆర్డర్లో వెళ్ళిపోతూ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. ఓకేనా? సో గ్రూప్ డి ఎగ్జామ్ ఎప్పుడు జరిగిద్దో తెలీదు. ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ డేట్స్ అయితే ఇచ్చాడు, వాటి తర్వాత నెక్స్ట్ మిగిలిన ఎగ్జామే కాబట్టి మోస్ట్లీ దాన్ని కూడా పెట్టేయచ్చు. సో వాటిలోపు మనం ఇవన్నీ ఫినిష్ చేసుకుంటే చాలా మనం రెడీగా తయారైన వాళ్ళం అవుతాం. సో అందరూ కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, ఫిజిక్స్ వీడియోలో కలుద్దాం. బాయ్.